ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అనాలా, ట్రాన్స్జెండర్స్ అనాలా? ట్రాన్స్జెండర్ వ్యక్తులకు అనే వాళ్ళకి వీళ్ళ గురించి నేర్పించే స్కూల్స్ అనేవి ఉండవు. ఎస్ఆర్నో ఇక్కడ మిస్టేక్ అనేది మీ దగ్గర నుంచి ఉందా అనుకుంటున్నారా, లేదంటే ఎవరైతే జనరల్ గా నార్మల్ గా మేల్ ఫీమేల్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంది అనుకుంటున్నారు? అది మిస్టేక్ మా దగ్గర ఉండే. మిస్టేక్ మీన్స్ ఐ థింక్ మిస్టేక్ మీన్స్ మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే మీకు మీ దాని గురించి మీరు మాత్రమే నేర్పియాలి వ్యక్తులకి. ఒక ఇల్లు కొత్త ఓపెనింగ్ కావాలంటే మీరుండాలి, చిన్న పాప ఊడితే మీరుండాలి, షాప్ ఓపెనింగ్ అయితే మీరుండాలి. ఆ రోజు దేవతగా మీరు కనిపించిన వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కగానే దయ్యాల్లా ఎందుకు కనిపిస్తున్నారు అనుకోవచ్చు. అంటే వాళ్ళు చూసే చూపు మేము పూజ పర్ఫెక్ట్ మేల్ ఉన్న వాళ్ళే ఇంత ముందు చెప్పినట్టుగా అంటే శారీస్ కట్టుకొని వచ్చి తుప్పలకి వెళ్ళి వచ్చి ఇలాంటి వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళకు అంటే ట్రాన్స్జెండర్ కమిటీ అంటే వాళ్ళు కాకపోయినా పొట్టకూటి కోసం వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు, సోకాల్ కొన్ని స్టేషన్లలో ఉన్న ఆ మచ్చలు మీ మీద పడుతున్నాయని అనుకోలేదా? అంటే మీకున్న కమిటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఎప్పుడు డిస్కషన్ అవ్వలేదా? ఒకళ్ళిద్దరు దొరికినప్పుడు వాళ్ళని చాలా మందికి బయట ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అత్త, మీ కింద కొంతమంది కోడళ్ళు, వాళ్ళ కింద పిన్ని, మమ్మీ, ఇవి ఇది ఏంటి అసలు? ఇది చాలా మందికి తెలియదు అసలు. ఇదేంటి ఈ కల్చర్ ఏంటి మీ దాంట్లో? మేము ఒక్కసారి మా కమ్యూనిటీలోకి మీరు ఆల్రెడీ వస్తారు మీ దగ్గర మీట్ అయిన తర్వాత ఆపరేషన్ కి సంబంధించి మీరే డబ్బులు పెడతారు. ఎందుకంటే వాళ్ళని రోడ్ మీదకి పంపిద్దామనా, లేదంటే వాళ్ళు పోయినా పోకపోయినా మేబీ మీ బాధ్యత నాది. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మీకు అంటే ఈ డాక్టర్ అయిన తర్వాత అంతకన్నా ముందు మీరు భిక్షాటనకి వెళ్ళారా, లేదంటే? లేదండి, యాక్చువల్ గా మీరు ఏదైతే సంకల్పం ఏదైతే పెట్టుకున్నారో అంటే ఒక ట్రాన్స్ గా నేను ఒక డాక్టర్ అవ్వాలని నీ స్వార్థం కోసం పెట్టుకున్నారు అనుకోవచ్చా, లేదంటే మీ కమ్యూనిటీకి సంబంధించి నేను ఒక డాక్టర్ అయి వచ్చిన దాంట్లో కావచ్చు, నేను వాళ్ళకి సపోర్టివ్ ఉండాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చూసుకోవాలన్న ఇంటెన్షన్ తో చేశారు అనుకోవచ్చు? ఏదైతే కొన్ని సంఘటనలు బోనాలకు తీసుకెళ్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు కొన్ని జరుగుతున్నాయి, చంపేయడం కావచ్చు, మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని అవకాశంగా తీసుకొని ఇన్ని జరుగుతున్నా మీలో ఎందుకు ఇంకా మార్పు రావట్లేదంటే ప్రేమ గుర్తుంది. ఇంకోటి థింగ్ ఏంటంటే కొంతమందిని మోసం చేసిన బాయ్స్ ఎవరైతున్నారో వాళ్ళని మీరు పర్టికులర్ గా మేము ట్రాన్స్జెండర్స్ అంటే మమ్మల్ని ఒక చులకనగా చూస్తున్నారు అనే ఉద్దేశంతో మీరు ఎక్కడ ట్రీట్ చేయట్లేదు. అంటే కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో రాజకీయంగా కావచ్చు, మాకు ఏమి ఇవ్వట్లేదని కావచ్చు, వాళ్ళ మీద నిందలేయడం కావచ్చు, అదంతా ఎందుకు? అంటే మీ దగ్గరే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు పక్క వాళ్ళ మీద నిందలేయడం అనేది ఎంతవరకు? యాక్చువల్ గా ఇది మీరు పెద్దవాళ్ళు కొంతమంది మీ కింద పిన్నిలనో అత్తనో కోడళ్ళనో పెట్టుకొని వీళ్ళు ఏదైతే భిక్షాటన చేస్తారో ఆ డబ్బులను ఎవరికి వెళ్తాయి? కొన్ని కల్చర్స్ లో ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఈ కిందున్న వాళ్ళు తెచ్చిన డబ్బులతోని కార్లు కొనుక్కొని జల్సాలు చేసుకుంటా వీళ్ళు బాగానే ఉంటారు. సెక్స్ వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ప్రెజర్ పెట్టి కొన్ని గొడవలు అయితే వీళ్ళ కష్టాన్ని తీసుకొని వీళ్ళు మంచి పెద్ద పెద్ద కార్లు, బిల్డింగ్లు, వాళ్ళ ఖాందాన్ని పెంచుకుంటారు. హాయ్ హలో వెల్కమ్ టు Indian 60. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు వీళ్ళకి అంటే నాకు అంటే మీకెట్లా నాకు తెలీదు, నాకు ఒక అమ్మలా, ఒక అక్కలా, ఒక చెల్లెలా, ఒక ఫ్రెండ్లా, ఒక అందమైన అంటే అందంగా ఎవరు ఉంటారు, నీకు అందంగా ఎవరు కనిపిస్తారంటే నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా. ఇక్కడ సిగ్నల్స్ దగ్గర వాళ్ళకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇది నేను బాగా రెస్పెక్ట్ మా పేరెంట్స్ తర్వాత ఇచ్చేది ఎవరికంటే ట్రాన్స్జెండర్స్. ఇది నా హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఊరికేదో వీళ్ళు ఉన్నారని చెప్పడం కాదు. అది ఎవరైతే సిగ్నల్స్ దగ్గర నాతో మాట్లాడతారో కొంతమంది ట్రాన్స్జెండర్ కమిటీకి సంబంధించిన వాళ్ళకి తెలుసు. అంటే వీడియోలో ఇంటర్వ్యూలలో చూసి కోయిట్ ఆపోజిట్ ఉంటావన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరినీ కూర్చోబెట్టి నేను మీ ముందు కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ఎలా ఉన్నారు? ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది మీ ఫేస్ లో? ఆల్వేస్ హ్యాపీ. ఓకే మ్యామ్, ఫస్ట్ మీరు అసలు అంటే మీరు ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళలో ఓకే జోనర్ వైజ్ పెద్దవాళ్ళు కావచ్చు, నాకెందుకో పెద్ద అనిపించింది. ఎస్ మీరు పెద్ద మీన్స్ అంటే మీతోనే స్టార్ట్ చేస్తే బాగుంటదేమో అనుకో. చెప్పండి అంటే మీకు కొన్ని ఉంటే చెప్పండి, నేను ఆ వర్డ్స్ కొన్ని వాడను. అంటే మీకు ఏదైనా హర్టింగ్ అవి ఉంటే. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అనాలా, ట్రాన్స్జెండర్స్ అనాలా?
ట్రాన్స్జెండర్ వ్యక్తులు అన్నది ట్రాన్స్జెండర్ వ్యక్తులు మీన్స్ ట్రాన్స్జెండర్ వ్యక్తులు మీన్స్ దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ మంచి క్వశ్చన్ అది. అంటే చాలా మందికి తెలియని క్వశ్చన్ కూడా. అంటే సమాజంలో ఆడ మగ ఉండగా ఈ ట్రాన్స్ వాళ్ళు ఎవరు అనే క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. అది ఉండటమే కాకుండా ఇంకొక అనుమానం ఏముంటుందంటే, ఒకవేళ ట్రాన్స్ మహిళలు, అందరం ట్రాన్స్ మహిళలు చూడంగానే వీళ్ళు మగాళ్ళే కదా, చీరలు కట్టుకొని వచ్చారు కదా, వీళ్ళు ఎట్లా మగాళ్ళు కాదు, చీరలు కట్టుకుంటే మాత్రం ఆడవాళ్ళు అవుతారా, ఇది కూడా ఉంటుంది కదా. నాలో ట్రాన్స్ మెన్ కూడా ఉన్నారు, అంటే ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా ఐడెంటిఫై చేసుకునేవాళ్ళు. సో వాళ్ళని చూసి అంటే ఇది కొద్దిగా తేడాగా ఉన్నారు వీళ్ళు, అంటే వీళ్ళు ఆడవాళ్ళు కదా, మగవాళ్ళు ఎట్లా, వీళ్ళు కట్ చేసుకున్నంత మాత్రాన హెయిర్, వీళ్ళు ఫ్యాన్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన వీళ్ళు ఎట్లా మగవాళ్ళు అవుతారు ఇట్లా ఉంటుంది. బట్ జెండర్ అనేది ఏదైతే ఉందో ఆడ మగ అనేది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బ్రిటిష్ లైబ్రరీకి జూడిత్ బట్లర్ అని ఒక సైకాలజిస్ట్ ఉన్నారు, ఫేమస్ సైకాలజిస్ట్. తను చెప్పింది ఏంటంటే, తను ఒక గ్రూప్ ఆఫ్ క్వేర్ పర్సన్స్, క్వేర్ అంటే మా వాళ్ళు ఎల్జిబిటీ వాళ్ళతో ప్రయాణం చేసినప్పుడు గమనించింది ఏంటంటే, జెండర్ అనేది శరీరానికి సంబంధించింది కాదు, అది ఒక సామాజిక ప్రయాణం. అంటే ఎవరు వాళ్ళ బ్రెయిన్లో ఆడవాళ్ళగా, మగవాళ్ళగా, ట్రాన్స్ వాళ్ళగా, లెస్బియన్, గే, బైసెక్షువల్గా అనుకుంటున్నారో అది వాళ్ళ ఐడెంటిటీ. ఓకేనా. సో ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తాను. ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటే ఎవరైతే జన్మతః వాళ్ళు పుట్టిన సెక్స్లో కాకుండా ఇతర సెక్స్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళ బ్రెయిన్లో. అంటే వాళ్ళు పుట్టింది ఒక సెక్స్లో, సెక్స్ 3 రకాలు, మేల్, ఫీమేల్, ఇంటర్సెక్స్. ఓకేనా. అదిలో కాకుండా ఆపోజిట్ దానిలో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళు ట్రాన్స్ వ్యక్తులు. ఓకే, అందుకు ట్రాన్స్ వ్యక్తులు అనాలి. ఎస్, ఎందుకంటే ట్రాన్స్ జెండర్స్ అనేది ఒక నౌన్ కాదు, సో జెండర్స్ అనకూడదు. అంటే ఇప్పుడు మేల్ జెండర్స్, ఫీమేల్ జెండర్స్ అనం కదా. ఇంటెన్షన్ ఇస్ మీన్స్ అండ్ వ్యక్తులుగా మమ్మల్ని కూడా గుర్తించాలి అని, ఒక వస్తువులు కావు మేము అని. నాకేమనిపిస్తుంది అంటే, ఇది మీకు తప్పుగా తీసుకోకండి, నేను ఏదైనా క్వశ్చన్ వేసినా మీకు నచ్చకపోతే కట్ చేస్తా. నేను ఏమంటున్నా అంటే, ఇలాంటిది అంటే మీ గురించి మీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి ప్రొలాంగ్ కొన్ని వర్డ్స్ అనేటి మేము ఇది ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ చేశారో ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలో నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఎందుకు బాగా అనిపించింది అంటే, ఈ ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి మీరే అలసిచ్చారేమో అన్నది ఒక ఇంటెన్షన్ నాది, నా పర్సనల్ ఒపీనియన్, ఎవరితోనో కాదు. ఇలాంటి అంటే ఇది కాదు అని మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ అవుతుందో, మిమ్మల్ని అనే వాళ్ళకు కూడా వీళ్ళని ఏమన్నా అంటే క్వశ్చన్ చేస్తారు అనే భయం అనేది ఉండేది. ఒక భయం అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, అంటే కొన్ని వర్డ్స్, అంటే నాకు తెలిసి కొన్ని స్కూల్స్ ఉంటాయి కొన్ని నేర్పించడానికి, కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులకు అనే వాళ్ళకి వీళ్ళ గురించి నేర్పించే స్కూల్స్ అనేవి ఉండవు. నవి ఎస్ ఆర్ నో? ఇక్కడ మిస్టేక్ అనేది మీ దగ్గర నుంచి ఉందనుకుంటున్నారా, లేదంటే ఎవరైతే జనరల్ గా నార్మల్ గా మేల్ ఫీమేల్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంది అనుకుంటున్నారు? అది మిస్టేక్ మా దగ్గర ఉండే ఇదే లేదు, ఆస్కారమే లేదు. అది క్లీన్ మిస్టేక్ మీన్స్ ఐ థింక్ మిస్టేక్ మీన్స్ మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే మీకు మీ దాని గురించి మీరు మాత్రమే నేర్పియాలి వ్యక్తులకి. కరెక్ట్. వేరే స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏం లేవు. అంటే మీ గురించి సపరేట్ గా ట్రైన్ ఇవ్వడానికి కావచ్చు, మీ గురించి అంటే మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, మిమ్మల్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలనేది. కానీ మీ దాంట్లో ఉన్న వాళ్ళే చాలా మంది చాలా ఇంటర్వ్యూలు ఇస్తారు, ప్రీవియస్ గా కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ మీ దాంట్లో మంచి సెలబ్రిటీస్ ఉన్నారు. నేను రెస్పెక్ట్ ఎందుకు ఇస్తానంటే, మీ జెండర్కి ఏదో ఇవ్వాలి, ఏదో సంతోషం, మంచి అది నెవర్ ఎక్స్పెక్టేషన్. అది నేను ఎందుకంటే మీకుండే కష్టాలు కావచ్చు, మీకుండే అవమానాలు కావచ్చు, మీరు పడే ఆటుపోట్లు నాకు తెలిసి లేడీస్కి కూడా ఉండేమో అని నేను థింక్ చేస్తాను. నాకుండే ప్రీవియస్గా నేను డాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడు, మేబీ ఇది చాలా మందికి తెలియదు, నేను ఆంధ్ర ఈ వినాయక చవితి వస్తే ఆంధ్రాకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మాకు ట్రైన్లలో కలిసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడన్నా కలిస్తే మా దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు ఒక 1000 రూపాయలు అట్లా ఇచ్చేసి, నాన్న మీరు ఎంజాయ్ చేయండి. అక్కడ అనిపించేది, అరే మా మమ్మీ కదా ఇలా థింక్ చేస్తుంది, అది నాకు అక్కడ అనిపించింది. అది మైండ్లో పెట్టుకొని చెప్తాను. ఇది ఐ థింక్ 2012 and 13 టైంలో నేను అప్పుడు డాన్స్ మాస్టర్ బేసిక్గా. అప్పటిది అక్కడ అనిపించింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫీలింగ్ ఉంది మీ పైన. వేరే వాళ్ళది వాట్ ఎవర్, నాకు అవసరం లేని సబ్జెక్ట్. అది నా మనసులో ఏముందన్నది నేను చెప్తున్నా. ఇక్కడ మిమ్మల్ని ఇంతకుముందు ఏదైతే క్వశ్చన్ వేసానో నేను, దాంట్లో మీరు చెప్పినట్టుగానే ఒక యాంకర్ కావచ్చు, అంటే ఇంతకుముందు మీరు ఒక వర్డ్ అన్నారు, అంటే గా కావచ్చు, వేరే విధంగా అంటే మమ్మల్ని అడగరాని క్వశ్చన్లు అడుగుతారు, ఒక ఫీమేల్ని కూర్చోబెట్టి అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అనేది మీరు అనకపోయినా మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది అక్కడ. ఎస్ అంటే ఇలా మాట్లాడడానికి అవకాశం, అంటే మీరు ఇంతకుముందు ఒక వర్డ్ అనగానే తక్కువ ఆన్సర్ ఇచ్చారు.
అలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఇలా క్వశ్చన్స్ అడగడానికి కూడా భయపడతారు కదా యాంకర్స్ కావచ్చు. అంటే వీళ్ళకంటూ కొన్ని ఉంటాయి, మనం అది పాటించాలని. ఆ విషయంలో తప్పు అంటే మీరేదో తప్పు చేశారని నేను అనట్లేదు. ఇది ఎస్ ఆర్ నో కరెక్టా? దట్స్ ట్రూ, అది కరెక్ట్. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు సెక్స్ వర్కర్స్ లేదా సెక్షువల్ ఎంటిటీస్ బాడీస్. అంటే మనం ఏం ఆలోచించాలంటే మా వర్డ్ రాగానే ట్రాన్స్జెండర్ వ్యక్తులు రాగానే బ్రెయిన్లో టక్కున వెలిగే లైట్ ఏంటి అంటే వీళ్ళ పార్ట్స్ ఏముంటాయి, వీళ్ళు ఎలా సెక్స్ చేస్తారు, ఈ ఆలోచనే బ్లింక్ అవుతుంది కదా. సో సమాజము ట్రాన్స్జెండర్ వ్యక్తులకి పర్యాయ పదము సెక్సువల్ బాడీస్ అనే దాన్ని అది చిన్నప్పటి నుంచి అర్థమైపోయింది. ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నదానికి మీ ప్రశ్నకు వస్తాను ఏంటంటే ఆ వివక్షత చేసే ఆ ప్రశ్నించే ఆస్కారము అంటే ఎక్కడొక్కడ మీకు కనపడి ఉండొచ్చు అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో. బట్ థింగ్ ఏంటంటానంటే ఆ పవర్ మాకు లేదు. ఎందుకు లేదంటానంటే కనీసం అవసరాలు ఏదైతే ఉన్నాయో రోటీ కపడా మకాన్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఇప్పుడు దాకా అన్నారు గౌరవము ఇదంతా అని. ఈ సమాజంలో ఈ రోటీ కపడా మకాన్ కోసం డైలీ ఎందుకు ఒకళ్ళు ముందు వెళ్ళి చేదాచుకోవాల్సి వస్తుంది, ఎందుకు రాత్రిలో మేకప్ వేసుకొని నిలబడి ఒళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది? ఇది మాకు మేము ఇచ్చుకున్నది కాదు, ఈ సమాజం ఇచ్చింది కదా. సమాజంలో నేను ఇప్పుడు క్లియర్గా ఓపెన్ చేసి చెప్తున్నాను ఏంటంటే సమాజంలో ఆడ మగ అనే జెండర్లే ఉండటం వల్ల నేను మగపిల్లాడుగా పుట్టి ఆడపిల్లగా ప్రవర్తిస్తే చిన్నప్పుడు ముద్దుగా అనుకుంటారు. అప్పుడప్పుడు నేను ఫ్రాక్స్ అవన్నీ వేసుకొని కొద్ది ఏజ్ వచ్చాక నువ్వు అట్లా చేసడానికి వీలు లేదు, కొడతారు. తండ్రి కొడతారు, తల్లి కొడతారు, పనిష్ చేస్తారు. అంటే ఆ పిల్లవాడికి అర్థం కాదు కదా, నేను మగపిల్లాడికి పుట్టినా నాకు ఇష్టం ఉంటుంది, నాకు చీర కట్టుకోవాలి, నాకు మేకప్ అవ్వాలి, అక్కలాగా చెల్లె. బట్ అది అర్థం చేసుకుంటూ పనిష్ చేస్తారు. థింగ్ ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఉంటే ఆడపిల్లగా నుండు మగపిల్లాడుగా నుండు, ఈ రెండు కాకుండా ఉన్నావంటే తేడాగా నువ్వు పనిష్ చేయబడతావు. ఎంతవరకు పనిష్ చేయగలుగుతావు అంటే ఇంట్లోంచి నెట్టేస్తాం నిన్ను, ఇంట్లోంచి వెళ్ళగొడతాం నిన్ను. ఓకేనా? సో పవర్ ఎక్కడుంది అసలు? ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు బయటకు వచ్చి ఎక్కడ పోతాం, మేము ఎక్కడ ఉంటాం అసలు? యాక్చువల్గా మాతోటి ఎన్ని రకాల హింసలు జరుగుతాయి చిన్నపిల్లలుగా, అవునా కదా? బయట ఎప్పుడే అనుకున్నాం అంటే చిన్నపిల్ల ఆడపిల్లకి ఎంత వైలెన్స్ జరుగుతుంది, రేప్స్ జరుగుతుంది, ఇవన్నీ. అలాంటి సమాజంలో ప్రొటెక్షన్ షెల్టర్ తిండి లేనప్పుడు మేము ఎలా బతుకున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి? ఇంగ్లీష్లో ఒక పదం ఉంది ఏంటి అంటే హిపోక్రసీ. హిపోక్రసీ తెలుగు అనువాదం ఏంటో మీకు తెలుసా? చెప్పగలరా? లేదు. కపటం. ఈ సమాజము ట్రాన్స్జెండర్ వ్యక్తులకి మర్యాద ఇస్తుంది, వాళ్ళ కాళ్ళు మొక్కుతుంది, వాళ్ళ దీవెనలు తీసుకుంటుంది అని అంటారు. బట్ ఇదే సమాజం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇళ్లలో పెట్టుకోరు, ఎందుకు చదివించరు ఫుల్గా, ఎందుకు ఉద్యోగాలు చేయడానికి మేము డిగ్రీ లెవెల్ చదివిస్తే ఇవ్వరు? ఇది కపటం కాదా? అంటే మమ్మల్ని ఈ వృత్తులకి పరిమితం చేసింది సమాజం కాదా? 100%. సో మాకు ఆ పవర్ ఎక్కడుంది యాక్చువల్గా? మమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చనే అడగండి సార్, అది అడగండి అని చెప్పే పవర్ మాకు లేదు కదా. అది యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. అంటే మేము ట్రాన్స్ వాళ్ళం అవ్వటం వల్ల మేము ఖచ్చితంగా సెక్సే చేస్తూ ఉంటాం. ఎవరండి 24 గంటలు ఎల్జిబిటీ అవ్వటం వల్ల సెక్సే ఉంటుందా వాళ్ళ జీవితంలో? ఇంకేముండదా? అదే నా డౌట్ కూడా. పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు సెక్సే చేస్తారా? లెస్బియన్స్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ కాదే, మేము మనుషులమేనే. సెక్స్ వర్కర్స్ కూడా పొద్దున్న సాయంత్రం సెక్స్ చేయరు. వాళ్ళకు ఒక లైఫ్ ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాళ్ళ జీవితం ఉంది. పొద్దున్న లెగిస్తే దేవుడికి మొక్కుతారు, పూజ చేస్తారు, సాయంత్రం అయితే అది అన్నం తిని వండుకుంటారు టైంకి. సో దిస్ ఈస్ అ హిపోక్రసీ ఆఫ్ సొసైటీ. ఇది కపటము. సొసైటీ కల్చర్ అన్న పేరుతో, ఎందుకంటే సారీ టు సే దిస్, మిమ్మల్ని అంటలేదు, బట్ మగవారు నిర్ణయించిన ఏదైతే కట్టుబాట్లు ఉందో కల్చర్ కానీ రిలీజన్ కానీ, ఇది మగవాళ్ళు నిర్ణయించిందే. ఫస్ట్ ఆడవాళ్ళ కోసం నిర్ణయించారు, ఆ తర్వాత ఎల్జిబిటీ వాళ్ళ గురించి నిర్ణయించారు. సో దెర్ ఈస్ నో కల్చర్, దెర్ ఈస్ నో రిలీజన్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ రిటన్ బై మెన్. మగాళ్ళే రాస్తారు దీన్ని. సో డోంట్ బి గెట్ హర్ట్. అందులో అంటే అందరు మగాళ్ళు అలా లేరు, కొంతమంది ఉన్నారు, అలా ఉన్నా కూడా అంటే మంచిగా మాతో ఉన్నవాళ్ళు ఉన్నారు. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ రిటన్ బై మెన్ పితృస్వామ్య వ్యవస్థలో. ఓకే ఇంకోటి ఇందాక మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఇలా తప్పుగా వాళ్ళు పలుకుతున్నప్పుడు మీరెందుకు ప్రశ్నించరు, మీరెందుకు ప్రశ్నిస్తే ఇంకోసారి అడగటానికి భయపడతారు కదా అని అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభాల కోసం ఏమీ తెలియని, నాలెడ్జ్ లేని, చదువు లేని వాళ్ళని తీసుకొచ్చి కాంట్రవర్షియల్ చేసేసి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగేసి చేస్తున్నారు. ఇప్పుడు నాలాగా, మాలాగా, మేమున్న వాళ్ళలాగా మాలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు, ఎదుటి వ్యక్తిని సెన్సిటైజ్ చేసి నాలెడ్జ్ ఇవ్వగలిగే వ్యక్తులు కొంతమంది ఉన్నారు.
ఇప్పుడు మాలాంటి వాళ్ళని పిలిచి అడిగినప్పుడు మేము బరాబర్ సమాధానం చెప్తాం. అలాంటివి వెలుగులోకి రానివ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఫ్యూ ఛానల్స్లో నన్ను పిలిచి అడిగినప్పుడు క్వశ్చన్స్, మీ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు చేస్తారు అన్నారు. నేను అతని యాంకర్ని ఒకే క్వశ్చన్ అడిగాను, మగాళ్ళు ఎందుకు 2 నెలల పాపను రేప్ చేస్తున్నారు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నట్టుగా అండు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు, వాళ్ళని వెళ్ళి అడుగు అని మేము ప్రశ్న అడుగుతాం. మేము ఎలాంటివి అడిగినప్పుడు ఇవి రావు, రిలీజ్ చేయరు. ట్రిమ్ చేస్తారా, ట్రిమ్ చేస్తారా, అవి రిలీజ్ చేస్తారా? అట్లాంటప్పుడు ఎలా తెలుస్తుంది మీకు? మీరెందుకు, మేము జనాలు అనుకుంటే మేము ప్రశ్నించలేమో అనుకుంటారు, కానీ ఫ్యూ పీపుల్ ప్రశ్నించడానికి వస్తే ఏమవుతుందంటే అవి వెలుగులోకి రావు. ఓకే, సూపర్. నేను ఒక వర్డ్ మీకు చెప్తే, ఇక్కడ నా ఇంటర్వ్యూలో దేంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది వ్యక్తిగతంగా అంటేనే ట్రిమ్ చేస్తా. మీరు ఇక్కడ ఏదైనా చెప్పొచ్చు, మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇక్కడ నా దగ్గర. అంటే మీరనే కాదు, ప్రతి ఒక్కరికి నేను అది ఇస్తాను. కాకపోతే దూరం నుంచి చూస్తారు కాబట్టి నేను కొంచెం నెగిటివ్ అనిపిస్తా. మేబీ అది 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 నాకు బ్లెస్సింగ్ లాగా అది ఒకటి. ఇంకోటి మీరు అన్నారు, అంటే ఇంతకు ముందు, అంటే నేను ఈ మధ్య ఒక 5 to 6 years నుంచి, అంటే మాట్లాడే విధానం కావచ్చు, ట్రీట్ చేసే విధానం కావచ్చు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల దగ్గర చాలా, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, అంటే అండర్స్టూడ్ విధానం కావచ్చు, చాలా చూశాను. అంతకన్నా ముందు చాలా రూడ్గా బిహేవియర్ చేసినవి కూడా కొన్ని సందర్భాలు, సంఘటనలు చూడడం జరిగింది. అంటే ఇది చేంజ్ అవ్వడానికి కొన్ని, అంటే కొన్ని కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే మనము కూడా ఇప్పుడున్న వ్యక్తుల కంటే మనం ఏం తక్కువ కాదు, మాట్లాడే విధానం ఫాస్ట్గా ఉండాలి, మనం ఉండే విధానం ఫాస్ట్గా ఉండాలి అనేది మీ జనరల్ ఎవరైతే ఉంటారో మీరేమైనా మాట్లాడుకొని చేంజ్ అయ్యారా? మన మీద రూమర్స్ వస్తున్నాయి, అంటే చాలా రూడ్గా బిహేవియర్ చేస్తున్నామని, ఇలాంటివి ఏమైనా వచ్చినాయి కాబట్టి మారారా, లేదంటే జనరేషన్ మారుతుంది కాబట్టి మీరు మారాల్సి వచ్చిందా? దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే 10 years బ్యాక్ నేను ట్రైన్లో భిక్షాటన చేశాను. నాది MBA కంప్లీట్ అయింది. సో నాకు జాబ్ ఎక్కడ ఆఫర్ లేకుండా నేను ట్రైన్లో భిక్షాటన చేశాడు. ఒకరోజు ఎవరైతే RPFకి సంబంధించిన పోలీస్ అతను ఉన్నాడో నాతో రూడ్గా ప్రవర్తించడం జరిగింది. సో నాలో వచ్చిన ఆలోచన ఏంటి అని చెప్పేసి అంటే, తను నాతో అంత రూడ్గా మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే నేను అడుక్కోవడం వల్ల. సో నేను నా బెగ్గింగ్ వృత్తిని మానేసి నేను నా చదువు వైపు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి నేను ఆలోచన చేశాను. ఆ ఆలోచన నుంచి వచ్చిన జాబ్ సెక్టర్ ఇది నేను NGOలో జాబ్లో జాయిన్ అవ్వడానికి కారణం. సో అదే పోలీస్ వాళ్ళు, నేను చాలాసార్లు మా వాళ్ళని పట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్ జరిగినప్పుడు కానీ వెళ్ళాను, వాళ్ళు నన్ను మేడం మేడం అని సంబోధించి మాట్లాడడం జరిగింది. సో నాకు వచ్చిన థాట్ ఏంటి అని అంటే, నాకున్నటువంటి ఫెసిలిటీస్ని నేను ఒకవేళ ఉపయోగించగలిగితే నన్ను ఏమే ఓసే అన్నవాళ్ళు, లేకపోతే ఇంకా ఏదైనా బ్యాడ్గా వర్డ్ యూజ్ చేసిన వాళ్ళు ఈరోజు నన్ను మేడం అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఎక్కడికైనా వెళ్తే నన్ను మేడం అని ట్రీట్ చేస్తారు. సో ఎవరు నాకు చెప్పలేదు, అది నా లోపల కలిగిందన్నమాట. సో వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి ఆ మనిషిని అప్పుడు మార్పుకు వైపు తీసుకొస్తాయి ఖచ్చితంగా 100%. సో అలా వచ్చిన మార్పే ఇది. అంటే అందరూ కూడా వచ్చిన 1000 మందిలో 1000 మంది ఆడుకోవాలని లేదు, 1000 మంది రూడ్గా ఉండాలని లేదు, 1000 మంది వేరే వాళ్ళని బెదిరించాలని లేదు. అందులో 100 మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం అలాంటిదై ఉండొచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళు మనం ఇలా చేయకూడదు, మనం కూడా బాగుండాలనుకుని కూడా ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో వచ్చినటువంటి మార్పే అది. సూపర్ సూపర్. ఇంకొకటి, అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేసిన అంటే, రూడ్గా అంటే చాలా వల్గర్గా బిహేవ్, అంటే తప్పేం లేదు, అంటే వాళ్ళకుండే అప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్ కాబట్టి ఆ విధంగా ట్రీట్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇక్కడ దాకా మీరు ఇంత చేంజ్ అయిపోయి, నాకు తెలిసి సిస్టర్ కావచ్చు, మేడం కావచ్చు, అంటే నేను మీ దాంట్లో, అంటే మీకు కొన్ని పోస్టులు, మీరు ఒక పోస్ట్లో ఉన్నారు, మేడము, అంటే ఇప్పుడు యాంకర్గా నేను మొన్న యాక్చువల్లీ నేను అసలు గుర్తుపట్టలేదు సీరియస్గా, నేను మీతో మాట్లాడి సారీ మీరు అనుకోకండి, ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏముంటుందంటే, మన యూనియన్ ఏదైతుందో మా యూనియన్లో అన్ని జెండర్స్ ఉండాలి. అంటే మత భేదాలు కావచ్చు, అంటే మనుషుల మధ్యలో భేదాలు కూడా ఉండవద్దు అనేది. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను రోజులు మాత్రం, తర్వాత వేరే ప్రెసిడెంట్ వచ్చినాక ఏ విధంగానన్నా ఉండొచ్చు మేబీ. ఆ ఉద్దేశంతోనే యాక్చువల్లీ మేబీ మీ వీడియోలు చూసిన నేను క్యూ న్యూస్లో, కానీ గుర్తుపట్టలేదు. ఇప్పుడు వచ్చినాక గుర్తుపట్టలేదు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్, అండ్ మీరు ఒక యాంకర్గా ఈ వృత్తిలో ముందుకెళ్ళడం అనేది చాలా మంచి అంశం అనిపించింది. అరే ట్రాన్స్జెండర్ దాంట్లో కూడా ఒక యాంకర్ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ తక్కువ కాదు, అరే సూపర్ అనిపించింది నాకు అది వచ్చినప్పుడు. అంటే యాక్చువల్లీ నేను ఒక మీడియా వ్యవస్థ పెట్టినప్పుడు ఫస్ట్ మేము నా దగ్గర ఒక ఎక్స్ ఎంప్లాయీ ఉండే, మీకు మేబీ ఐడియా ఉంటుంది, ఓల్డ్ ఒక 1 year బ్యాక్. ఆ టైంలో మేము అనుకుంది ఏంటంటే, మనము లేడీస్ యాంకర్స్ వద్దు, మనకి ట్రాన్స్జెండర్ యాంకర్స్ని పెడదాము, జాబ్స్ ఇవ్వట్లేదని కొంచెం వస్తుంది కదా,
మేబీ మనమే ట్రై చేద్దాం. మేబీ నెగిటివ్ అనేది E9060 మీద పోర్ట్రేషన్ అవుతుండొచ్చు. నెగిటివ్ అయిన వాళ్ళు, ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. రౌడీ షీటర్ ఒక నలుగురిని మర్డర్ చేసి జైలుకి వచ్చిన తర్వాత రెస్పెక్ట్ ఎక్కువైపోతుంది. అన్నా నమస్తే అన్నా అన్నా బోరాన్ స్టైల్లో మాట్లాడుతూ ఉంటారు. ఏం చేసిండని అంటే, ఓ 10 మందికి అన్నం పెట్టినోడా, 10 మందికి సేవ చేసినోడా, లేదంటే ఇంకేమైనా చేసినోడా, లేదంటే ఆడపిల్లలకి ఎవరికన్నా ఉచిత విద్య కావచ్చు, లేదంటే ఎవరికన్నా ఏదైనా చేసినోడా? కాదు కదా. నలుగురు తలకాయలు తీస్తే హీరో అవుతున్నాడు. నాకు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ ఆలోచన విధానాలు చాలా టైంలో నాకు మైండ్లో వస్తూ ఉంటాయి. నేను వచ్చినప్పుడు కూడా నాది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పంజాగుట్ట సిగ్నల్ ఉంది, నేను 10 రూపీస్ ఇట్లా ఉండదు. నేను ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉంటా, ఏదో బిజీలో ఉంటా, వాళ్ళు ఏమైనా హట్ అవుతారేమో, వాళ్ళ వృత్తి అది, దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం 100%గా. రేపు పొద్దున మన పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఈరోజు యాంకర్గా ఉన్నాము, ఈరోజు కార్లో తిరుగుతున్నాము, నలుగురు సూపర్ తోపు అంటున్నారు. ఇది శాశ్వతం కాదు కదా. నేను మా అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరికీ తెలిసినంటే నా బిహేవియర్ బట్టి ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఏం చేస్తానంటే, మీరు ఎంతమందిలో చూడమ్మా, ఒక 500 కొట్టేస్తా. అమ్మ బిజీ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదు నాన్న. అసలు నాకు సూపర్ అనిపిస్తుంది. అద్దం దించేసి నేను డబ్బులు ఇవ్వకపోయినా బ్లెస్సింగ్స్ ఇస్తారు నాకు. దీంట్లో ఇంకోటి ఏంటంటే, మీరు ఇంత చేస్తారు కదా, కొన్ని సందర్భాలలో మీరు దేవతలు. మేము షాప్లు ఓపెన్ చేస్తే మీరు దేవతల్లాగా కనిపిస్తారు. మీరు డిష్ చేయాలి, మాకు అన్ని చేయాలి. ఇది చాలా మంది వేరేటోళ్ళు ఫీల్ అవ్వచ్చు. నాకు ఫీల్ అయినా ఫరక్ పడేది ఏం లేదు. నేను పెద్ద లెక్క కూడా చేయను. నా ముంగటున్న వ్యక్తులు అలాంటి వాళ్ళు. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఇంత చేస్తున్నారు కదా, అంటే ఒక ఇల్లు కొత్త ఓపెనింగ్ కావాలంటే మీరు ఉండాలి, చిన్న పాప ఉడితే మీరు ఉండాలి, షాప్ ఓపెనింగ్ అయితే మీరు ఉండాలి. ఆ రోజు దేవతగా మీరు కనిపించిన వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కగానే దయ్యాల్లా ఎందుకు కనిపిస్తున్నారు అనుకోవచ్చు. మేబీ వాళ్ళు చూసే పద్ధతే తప్పుగా ఉంది, అందుకే అలా కనిపిస్తున్నాం మేము. అంతసేపటి వరకు దేవతగా కనిపించి మళ్ళీ దయ్యంలాగా ఎందుకు కనిపిస్తున్నాం మేము వాళ్ళకి? అంటే వాళ్ళు చూసే చూపు మేము పూజలో ఉన్నంతసేపు అలా చూస్తూ ఉన్నారు, బయటికి రాగానే వాళ్ళు చూసే చూపు అనేది మారిపోతా ఉంది. ఓకే, ఇంకోటి దీంట్లో అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని సీరియస్గా తీసుకోక, కొంతమంది అంటే పర్ఫెక్ట్ మేల్ ఉన్న వాళ్ళే ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే శారీస్ కట్టుకొని వచ్చి తుప్పలకి వెళ్ళి వచ్చి, ఇలాంటి వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళకు అంటే ట్రాన్స్జెండర్ కమిటీ అంటే వాళ్ళు కాకపోయినా పొట్టకూటి కోసం వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు, సోకాల్ కొన్ని స్టేషన్లలో ఉన్న ఆ మచ్చలు మీ మీద పడుతున్నాయని అనుకోలేదా? అంటే మీకున్న కమిటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఎప్పుడు డిస్కషన్ అవ్వలేదా మీకు? ఖచ్చితంగా అవుతాయి. వాళ్ళు మాకు దొరకరు కదండి, వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోతారు. అలా చేసి ఒకళ్ళిద్దరు దొరికినప్పుడు వాళ్ళని పట్టుకోవటము, కొట్టడము, మళ్ళీ పంపించటం కమ్యూనిటీలో అవి సహజం అవుతుంది, కలుపుతున్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే సర్టెన్ పీరియడ్లో వస్తారు, డబ్బు తీసుకుంటారు, మళ్ళీ అబ్బాయిలాగా కలిసిపోతారు. వాళ్ళని తర్వాత మళ్ళీ మనం పట్టుకోలేము, అదొకటి థింగ్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలా మందికి బయట ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అత్త, మీ కింద కొంతమంది కోడన్లు, వాళ్ళ కింద పిన్ని, మమ్మీ, ఇవి ఉంది. ఇది ఏంటి అసలు? ఇది చాలా మందికి తెలియదు అసలు. ఇదేంటి ఈ కల్చర్ ఏంటి మీ దాంట్లో అసలు? సో ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల నుంచి ఈ కల్చర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మేము పుట్టక ముందు మాకు ఎప్పుడో చాలుల కిందటే రాజమహారాజుల కాలం నుంచే ఈ సంస్కృతి అనేది వస్తూ ఉంది. ఓకే, సో మేము ఒక్కసారి మా కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు మా మనసు చెప్తుంది అన్నమాట. సో ఈమె నాకి గురువు, నాతో బాగా మాట్లాడుతుంది, నాకు బాగా ప్రేమను పంచుతుంది, ఈమె నాకు అమ్మ. సో నా ఆలోచనల్ని, నా ఆశయాల్ని అర్థం చేసుకుంటుంది. ఈమె నాకు అక్క, లేదు నన్ను నవ్విస్తుంది, నన్ను బాగా చూసుకుంటుంది అనుకున్నప్పుడు ఆమె నాకు వదిన. ఇలా మనసులో నుంచి వచ్చిన థాట్స్, దాన్ని పట్టుకొని ఒకవేళ నిజంగా నేను కమ్యూనిటీలో ఉండదలుచుకున్నాను అనుకున్నప్పుడు మాకు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ పేరు పైన నేను కోడలుగా ఉంటానని చెప్పి వాళ్ళ అందరి ముందట ఒప్పుకోవడం అలా ఉంటుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ రచన గారిని నేను అమ్మగా అనుకున్నప్పుడు, రచన గారికి ఉన్న కూతుర్లందరూ నాకు అక్క చెల్లెళ్ళు, రచన గారికి ఉన్నటువంటి కోడలందరూ నాకు వదిన మరదళ్ళు, రచన గారికి ఉన్నటువంటి కొడుకులందరూ నాకు అన్నయ్యలు, ఆమెకు ఉన్నటువంటి అల్లులందరూ నాకు బావలు కావచ్చు, బామర్దులు కావచ్చు. ఇలాంటి కల్చర్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఈ విధంగా తీసుకోవచ్చా? అంటే కన్నవాళ్ళు మెడల్ బట్టి బయటికి నూకారు కాబట్టి మాకు మేమే ఒక రిలేషన్ బెల్ట్ చేసుకున్నామని అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్న పాయింట్లో 100% నిజం ఉంది. ఏదైతే మేము అమ్మా నాన్న ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, అక్క చెల్లెల ప్రేమ కావచ్చు వదులుకొని వచ్చామో, మా కమ్యూనిటీలో మళ్ళీ మేము ఆ ప్రేమను తిరిగి పొందుతున్నాం. దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం నిజంగా కమ్యూనిటీ అని అంటే. ఎక్కడెక్కడో ఏదో ఊరు నుంచి ఏదో రాష్ట్రం నుంచి వచ్చి ఈరోజు మేము మా కమ్యూనిటీలో మేము ఒకరిని అమ్మగా చేసుకోవడం, ఒకరిని అక్కగా చేసుకోవడం,
ఒకరిని వదినగా చేసుకోవడం. అంటే ఎక్కడైతే ఆ రిలేషన్షిప్ మేము వదులుకొని వచ్చామని చెప్పేసి అని అనుకుంటున్నామో ఆ ప్రేమలన్నీ మాకు మా కమ్యూనిటీలోనే దొరుకుతున్నాయి. సో అందువల్లే మేము కొట్టుకున్నా తిట్టుకున్నా బయటపడకుండా మళ్ళీ అందరం కలిసి ఉంటున్నాం. ఫ్యామిలీ కూడా అంతే కదా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొట్టుకుంటారు తిట్టుకుంటారు, మళ్ళీ ఏదైనా అకేషన్లో కలుసుకుంటారు. సో మేము కూడా అంతే, మాకు మనస్పర్ధలు ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మళ్ళీ ఏదైనా అకేషన్ జరిగినప్పుడు అమ్మలా పిలిచే వాళ్ళని అమ్మలా పిలుస్తాం, వదిలిన దగ్గర తీసుకుంటాం, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మా కష్టాలు వాళ్ళ కష్టాలు అన్నీ షేర్ చేసుకుంటాము. ఇలా అంతా జరుగుతూనే ఉంటుంది జనరల్గా. ఓకే, మీరు ఇంతకుముందు ఒక పాయింట్ అన్నారు, అంటే అన్నయ్యలు ఉంటే అన్నగా తీస్తాము, బావ కావచ్చు, మరిది కావచ్చు, అల్లుడు కావచ్చు, ఈ విధంగా ఉంటే ఆ విధంగానే ట్రీట్ చేస్తారు. అంటే మీ దాంట్లో ఇంత క్లారిటీతోని మూవ్ ఆన్ అవుతున్నారు కదా ఒక రిలేషన్షిప్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద ఆవిడ ఉన్నారు, ఈవిడకి సంబంధించిన ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయిని మీరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు బావ వరుసలో? ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అంటే ఆల్రెడీ ఆ అబ్బాయి ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటే నేను బావ అని పిలుస్తున్నాను, ఊరికే అయితే ఆయన ఉండడు కదా. అదే నా కమ్యూనిటీలో ఎవరినో ఒకరితో అతనికి తన గర్ల్ ఫ్రెండ్ గానో లేకపోతే వాళ్ళు పార్ట్నర్స్ గానో లేకపోతే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లోనో ఎందులోనో ఉండుంటారు. సో అలాంటప్పుడే నేను అన్నగా లేకపోతే బావగా మరిదిగా చూస్తాను, కానీ డైరెక్ట్గా ఎవరు వచ్చేసి అయితే నేను కొడుకుగా ఉంటాను ఇవిడకని ఒక అబ్బాయి అయితే అన్నాడు కదా. ఒక అబ్బాయి అయితే బయట నుంచి వచ్చి నేను రచన గారికి కొడుకుగా ఉండదలుచుకున్నాను అని చెప్పేసి అన్నాడు కదా. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చేసుకోవాలనుకుంటానేమో. అలా ఉన్నప్పుడు అలా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? రేర్ గా ఉండొచ్చు. ముఖ్యంగా నీతు అని మేమందరం చెప్పాలనుకునేది ఏంటంటే ఇది మాతృస్వామ్య వ్యవస్థ. ఫాదర్ లేడు కదా అసలు ఎక్కడ, పితృస్వామ్య వ్యవస్థ కాదు. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మీరంటూ ఒక రిలేషన్ బిల్ట్ చేసినారు కదా. అంటే మీకు పరిచయాలు అనేటివి కొన్ని ఉంటాయి. అవును, మేబీ మీ రిలేషన్ దిక్కేయా, సో కాల్డ్ బయట రిలేషన్సా? దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కొడుకులు కానీ భర్తలు కానీ ఎవరైతే ఉన్నారో చాటుకే ఉంటారు, బయటికి రారు. నన్ను అమ్మని చాలా మంది పిలుస్తారు కానీ నా వెంట ఎవరు రారు. నేను ఎక్కడో కలిసినప్పుడు అదే 2 minutes అమ్మ బాగున్నారని చెప్పేసి మాట్లాడతారు తప్ప మళ్ళీ 10 మంది ఉన్నప్పుడు కానీ రారు, మాట్లాడరు. ఈవిడ నాకు అమ్మ, ఈవిడ నాకు తెలుసు అని ఎవరు కూడా చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటి అలాంటి వాళ్ళ మీద? నటన క్యాండిడేట్లు అనుకోవచ్చా, లేదంటే ప్రేమ ఉండి కూడా ప్రజల కోసం అంటే బయట ఉన్న జనాల కోసం సొసైటీ కోసం బయటికి రావట్లేదు అనుకో? సొసైటీ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి వచ్చి నన్ను అమ్మనో అక్కనో పిలిచాడు అనుకో, వాడు ఏమంటాడంటే పక్కన ఉన్నాడు, నీకు కూడా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయా, నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడావు, మాకు తెలియని సీక్రెట్స్ నీకేమైనా ఉన్నాయా, నీకేమైనా అలాంటి ప్రాబ్లమ్స్, దాన్ని ఒక డిసీజ్గా కూడా చూసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి డిసీజ్ నీకేమన్నా ఉందా, నువ్వు కూడా అలా ఫ్యూచర్లో అయిపోతావా అని చెప్పే వాళ్ళే ఎక్కువ. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడనివ్వరు, వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడనివ్వరు, కలీగ్స్ మాట్లాడనివ్వరు, నీబర్స్ మాట్లాడనివ్వరు, ఎవరు మాట్లాడనివ్వరు. అలాంటప్పుడు వాడికి మాట్లాడాలన్నా బయటికి రాలేడు కదా, వాడి ప్రాబ్లం వాడికి ఉంటుంది. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇండ్లలో కూడా ఉంటున్నారు కొంతమంది, యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వరుస ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా మీ కమ్యూనిటీ అంటే గైడ్ లైన్స్ ప్రకారంగా? అంటే ఎగ్జాంపుల్ గా గైడ్ లైన్స్ అంటే ఏమీ లేవు. అయితే గైడ్ లైన్స్ మీన్స్ ఒకటి అంటే మీ దాంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి, మీ దేవత కావచ్చు, మీ పూజలు కావచ్చు, మీ కొన్ని ఉంటాయి, మీరు కొన్ని పాటిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత వాళ్ళ బావ ఎవరైతే మేనబావ ఉంటాడో అతను చేసుకోవాలనుకుంటే ఈ అమ్మాయి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే అది తను ఏ ఫ్యామిలీలో అయితే పుట్టిందో వాళ్ళకి సమ్మతమైతే, ఆ పిల్లగాడు తరపులకి సమ్మతమైతే చేసుకోవచ్చు. బట్ కమ్యూనిటీలో ఆ రిలేషన్షిప్స్ లేవు. ఇప్పుడు నీతో చెప్పేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే మాతృస్వామ్య వ్యవస్థ ఉందో మా కాడ, అత్త కోడలు అమ్మ వదిన మరదలు ఇక్కడ అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. ఆ ఉన్న మగవాళ్ళకి ఎవరైతే కొడుకులు భర్తలు ఉన్నారో వాళ్ళకి మా వల్ల ఐడెంటిటీ వచ్చింది. ఓకే, మాతో రిలేషన్షిప్ లో ఉండటం వల్ల ఐడెంటిటీ వచ్చింది ఒకటి. రెండోది మీరు స్టార్టింగ్ పాయింట్లో ఏమన్నారంటే ప్రేమని ఎలా రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయాలనేది మా కమ్యూనిటీ బాగా తెలుసు. నిజం అది. ఇప్పుడు నీతో చెప్పిన దానిలోనే ఒక 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 మగపిల్లాడు అమ్మ అంటున్నాడు, లేదా ఇంకొక పిల్లాడు వచ్చి నేను అన్న, నాకు అన్నగా ఉన్నాడు లేదా తమ్ముడుగా ఉన్నాడు. బట్ ఆ అబ్బాయిని నాకు తమ్ముడుగా నాకు కొడుకుగా నేను సొసైటీలో ఓపెన్ చేయను, ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. నేను ట్రాన్స్ వ్యక్తిలాగా నేను పడిన ఏదైతే ఉందో స్టిగ్మా, డిస్క్రిమినేషన్, వివక్షత ఏదైతే ఉందో అది నా తమ్ముడికి కానీ కొడుకు కానీ అంటకుండా నేను చాలా కేర్ తీసుకుంటాను, ఎందుకంటే ఆ బాధ నేను పడున్నాను కాబట్టి. మా తల్లిదండ్రులకి కడుపున పుట్టిన తల్లిదండ్రులకే ఆ బాధ లేకుండా మేము ఇంట్లో నుంచి వచ్చేసాం కదా. ఇప్పుడు ఎవరో వచ్చి అక్క అమ్మ ఇవన్నీ అన్నప్పుడు, అమ్మ అన్నప్పుడు మేము వాళ్ళని ఎట్లా ఆ రిస్క్లో పెడతాం కదా, పెట్టలేము. ఓకే, సూపర్, చాలా నీట్ అండి. ఎందుకంటే ఇది నా డౌట్స్ కాదు, చాలా మందికి నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను కొంతమంది కొన్ని క్వశ్చన్లు వేస్తారు, అన్న మీకు ఇది అడుగుతారు, వాళ్ళని అడుగుతారు, ముక్కు సూటిగా అడుగుతారు, ఇది కొంచెం అంటే అక్కడ నుంచి తీసుకున్న పాయింట్స్ మాత్రం నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే
నేను అందరిలాగా ప్రిపేర్ అయ్యి లిస్టులు రాసే ఆ క్యాండిడేట్ కాదు. కూర్చున్నామా, మాట్లాడారా, ఇంకో క్వశ్చన్ వేసినాం. ఇంకోటి ఇప్పుడున్న వ్యవస్థ ఏదైతే మీ దాంట్లో, నేను వ్యవస్థ అని ఎందుకు డిక్లరేషన్ ఇస్తున్నా అంటే, నా ఇంటెన్షన్లో మీరు ఏది ఫాలో అవుతున్నా మీకంటూ కొన్ని ఉన్నాయి. అంటే బిర్యానీ తినాలి అనుకుంటే బిర్యానీ తినాలి, ఎక్కడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు బిర్యానీ తినొద్దని ఎక్కడ లేదు కదా. మీకంటే కొన్ని ఉంటాయి. కాబట్టి మీ దగ్గరికి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు ఆల్రెడీ వస్తారు మీ దగ్గరికి, మీ దగ్గర మీట్ అయిన తర్వాత ఈ వర్డ్ మీకు ఆపరేషన్కి సంబంధించి అంటే మీరే డబ్బులు పెడతారు. ఎందుకంటే వాళ్ళని రోడ్ మీదకి పంపిద్దామనా, లేదంటే వాళ్ళు పోయినా పోకపోయినా మేబీ మీ బాధ్యత నాది. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా బాధ్యతనే ఫీల్ అవుతాం 100%. ఎందుకు అని చెప్పేసి అంటే, గురువు అనే వాళ్ళు హ్యాండ్ అంటే చేయకపోతే మేము ముందుకు వెళ్ళలేం. కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా 100% చెప్తాను నేను. సూపర్. నేను వచ్చాను, నేను వెళ్ళాను చెప్పాలనుకుంటే ప్రీవియస్గా ఆమెకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ నేను ఇప్పుడే వచ్చాను, నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఖచ్చితంగా నేను ఆ గురువు ఏదైతే చెప్తారో ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని ద్వారా ముందుకు వెళ్తేనే నేను సక్సెస్ అవుతాను. లేదంటే నాకు నేనుగా వెళ్ళి చేయించుకుంటాను అని చెప్తుంటే ఖచ్చితంగా నాకు ఎవరో ఒక అండదండ కావాలి. నా పేరెంట్స్ ఇస్తారా? ఇవ్వరు. నా రిలేటివ్స్ ఇస్తారా? ఇవ్వరు. మళ్ళీ నాకు ఎవరు ఇవ్వాలి? నా హెల్ప్ చేస్తే నా కమ్యూనిటీ వాళ్ళే ఇవ్వాలి. ఆ నీడ్ ఖచ్చితంగా ఉంది. ఇంకా డబ్బుల విషయానికి వస్తే అది వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. అది గురువు ఇస్తారు, తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్. దాని గురించి మనం ప్రస్తావించకూడదు. 100% మాత్రము ఒకవేళ చేయించుకోవాలి అనుకుంటే, ఇప్పుడంటే డాక్టర్స్ కూడా ఓపెన్స్గా పెడతా ఉన్నారు, మా దగ్గర మేము కాస్మెటిక్ సర్జరీ చేస్తూ ఉన్నాము, ఈ సర్జరీ చేస్తూ ఉన్నాము, మా దగ్గర ఇంత మీరు చూడొచ్చు రీల్స్లో కూడా. కానీ ఒకప్పుడు ఇలాంటివన్నీ ఏవి లేవు. దరిదాపు ఒక 2 years బ్యాక్ వరకు కూడా అది ఏది లేదు. ఖచ్చితంగా గురువు అనేవాళ్ళు, లేకపోతే మేము అక్క చెల్లెలను పిలుచుకునే వాళ్ళు మమ్మల్ని తీసుకొని వెళ్ళడమే, మేము వాళ్ళు, లేకపోతే మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము వాళ్ళని తీసుకొని వెళ్ళడమే. ఓకే. ఇప్పుడు 2 years బ్యాక్ నుంచి అయితే ఆ రీల్స్ రావడం, కొంతమంది పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ అమ్మ నాన్నతో, కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అర్థం చేసుకునే వాళ్ళు, మా పిల్లాడిని మేము బయటకు పంపించాం, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా మాతోనే ఉంటారు అనుకునే వాళ్ళు కూడా ఈ మధ్యన మేము చూసాం కొన్ని కేసెస్. ఓకే. వాళ్ళు మా దగ్గరికి వచ్చి సజెషన్ తీసుకొని మేము చెప్పిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ పక్క నుండి కూడా సర్జరీ చేయించిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇంకో పాయింట్, ఖచ్చితంగా మీరు అన్నారు కదా, మీరు సర్జరీస్ చేపించి రోడ్డు మీద పంపిద్దామని చెప్పిస్తున్నారని. అలా ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉంది, నాకెవరు చెప్పి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కష్టపడ్డాను, జాబ్ చేశాను, ఒక 5 లక్షలు ఉన్నాయి, మమ్మీ నాకు చేపించు అంటే దగ్గరుండి చేపిస్తారు, సపోర్ట్ చేస్తారు, మంచిగా చేస్తారు. తర్వాత నన్ను అట్లా చేయి ఇట్లా చేయని ఎవరు ఏం అడగలా. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో అంతే, నేను డబ్బులు సంపాదించుకున్న 5 లక్షలు నాని నాకు చేపించండి అంటే ముంబైలో ఉన్నప్పుడు దగ్గరుండి చేపించారు, మంచి చెడు చూసుకున్నారు. దే డింట్ ఎక్స్పెక్ట్ నా దగ్గరుండి ఏం చేయాలి, నా లైఫ్ స్పాయిల్ చేయడానికి కూడా ప్రయత్నించలే. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ ట్రాన్స్ వాళ్ళు ఎవ్వరు కూడా బెగ్గర్గా, సెక్స్ వర్కర్గా ఉండాలని అనుకోరు. పుట్టుకతో ఎవరు మాత్రం నేను బెగ్గింగ్ చేసుకోవాలి, సెక్స్ వర్క్ చేసుకోవాలని అనుకోరు కదా. పరిస్థితుల ప్రభావం అలా వస్తాయి. ఇప్పుడు నాలాగా జాబ్ చేసుకొని నేను డబ్బులు సంపాదించుకొని సర్జరీ చేయించుకుంటా, ఇప్పుడు రూత్ లాగా ఈ పిల్ల మా అందరిలాగా కొంతమంది లాగా నా జాబ్ చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించి సర్జరీ చేయించుకున్నప్పుడు కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. ఏ జాబు దొరకక, డబ్బు లేక సర్జరీ చేయించుకోవడం కోసం భిక్షాటనికి, సెక్స్ వర్క్కి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు వెళ్ళినప్పుడు ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కమ్యూనిటీ పెద్దలే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకే మ్యామ్. ఓకే, మనం ఇక్కడ ఏదైతే మెడికల్కి సంబంధించి వచ్చినాం కాబట్టి, మీరు ఒక డాక్టర్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్టర్గా మీరు ఉండడం, ఈ ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్. ఎందుకంటే థ్యాంక్ యూ అండి. మీతో పాటు అంటే మీకంటే ముందు డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? మీరే ట్రాన్స్జెండర్ వ్యక్తులలో మీరే ఫస్ట్ డాక్టర్ అయ్యారా? మన ఇండియాలో అయితే అంటే మన ఫస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి అయితే నేనే ఉన్నాను. సూపర్. అంటే కొంతమంది బయటికి వచ్చి అంటే వాళ్ళ అంటే స్టడీస్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒక ఎండి డాక్టర్గా మాత్రం మన ఆల్ ఓవర్ ఇండియాలో నేనే ఫస్ట్ వ్యక్తిని. సూపర్ 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 సూపర్. అంటే ఒక ఇన్స్పిరేషన్గా, అంటే మీరున్నారు, మీరు ఆ డాక్టర్ అవ్వడానికి ఆ కష్టం ఎట్లుంటుంది, ఆ బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది, అది అనేది కొంతమందికి తెలియదు. బట్ మీరు అవన్నీ స్పేస్ చేసి ఈరోజు ఒక డాక్టర్ అయ్యి ఇక్కడ ఉన్నారు. ఇంకోటి, ఇది వేరేలాగా తీసుకోవద్దు, మీరు ట్రాన్స్జెండర్ వ్యక్తి అంటే ఎవరు నమ్మరు. అంటే ఇక్కడున్న ఒకరని కాదు, ఇక్కడున్న ఎవరైనా సరే, అంటే మీరు ఈ మెయింటెనెన్స్ కావచ్చు, అంటే మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఒక డాక్టర్గా ఏ విధంగా, అంటే యాజ్ చీజ్ ఒక ఫీమేల్ ఎలా అయితే ఉంటారో బాడీ అంటే సున్నితంగా ఎలా, అంటే ట్రీట్మెంట్ ఉంటుందా, ఏ విధంగా, అంటే హెయిర్ కావచ్చు, ఐ థింక్ ఫేస్ స్కిన్ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది అసలు?
యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పగలను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరమైనా కూడా ఒక అమ్మాయిలాగా అవ్వాలని అనుకుంటాము. ఆ థాట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనల్ని ఒక అమ్మాయిలాగా మారుస్తుంది. బై బర్త్ మేము ఒక మేల్గా అంటే మేల్ హార్మోన్స్తో ఉంటాం కాబట్టి ఎప్పుడైతే మా సర్జరీస్ అవుతాయో, సర్జరీస్ అయినప్పుడు మన బాడీలో ఉన్న మెటబాలిజం అన్నీ కూడా ఒక కరెక్ట్ వేలో ఉండాలంటే మన బాడీలో హార్మోన్స్ పనిచేయాలి. ఎప్పుడైతే నాకు సర్జరీ అయిందో, సపోజ్ నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, సర్జరీ అయిపోతే నా బాడీలో ఉన్న మెయిల్ హార్మోన్ ఉండదు. సో దాన్ని అన్నిటిని మెయింటైన్ చేయాలంటే ఒక హార్మోన్ కావాలి. సో నేను ఫిమేల్గా అనుకుంటున్నాను కాబట్టి నా బాడీలోకి ఎక్స్టర్నల్గా నేను ఒక ఫిమేల్ హార్మోన్ తీసుకున్నప్పుడు ఈస్ట్రోజన్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటూ ఉంటాను. అలా తీసుకుంటున్నప్పుడు నా బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈస్ట్రోజన్ ఏంటంటే మన బాడీలో సాఫ్ట్నెస్ పెంచుతుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, మన బాడీ చాలా సున్నితంగా అవుతుంది. ఇవన్నీ కూడా హార్మోన్స్ రిలేటెడ్తో ఉంటాయి కాబట్టి అలా మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఇంకొకటి, మేము ఎవ్వరమైనా సరే అందంగా ఉండాలని అనుకుంటాం కాబట్టి అందంగా ఉన్న క్రమంలో అందరం మేము హాస్పిటల్స్కి వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాము. ఫేస్కి సంబంధించి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాము, మంచి డైట్ తీసుకుంటాము. ఎక్కడైతే మన ఫేస్, స్కిన్ ఇవన్నీ బ్యాడ్ అవుతున్నాయో ఆ టైంలో మేము గుర్తించుకుంటాము, నాలో ఈ చేంజెస్ వస్తుంది, నేను ఇలా కాదు, నేను ఇలా ఉండాలి. సో అంటే హెల్త్కి సంబంధించిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అంత ఎడ్యుకేటెడ్ కాకపోయినా కూడా ఒకరిని చూసి ఒకరు నువ్వు ఎలా అయ్యావు, ఏం చేసావు, ఎలా ఉన్నావని ఒకరికొకరు మేము చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి చాలా హెల్త్ కాన్షియస్ కూడా ఫాలో అవ్వాలి. ఓకే, అవుతారు. ఎవరో కొంతమంది ఇప్పుడు అంటే పాత వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడైతే మ్యాక్సిమం అందరూ కూడా ఫాలో అయ్యి వాళ్ళు బిల్డ్ చేసుకొని ఫస్ట్ మా మెయిన్ గోల్ నేను ఒక ఆడపిల్లలా అవ్వాలి. ఓకే, మైండ్లో అదే ఉంటుంది మీకు. అదే ఉంటుంది. సో దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి కష్టపడడానికి మా వాళ్ళు అయితే ముందుకు వెళ్తూ ఉంటారండి. ఓకే మ్యామ్, ఇంకోటి, మీరు ఇప్పుడు ఇక్కడ అంటే వరల్డ్ ఇండియా అనొచ్చా, తెలంగాణ, ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ డాక్టర్, ఫస్ట్ ఎండి డాక్టర్. సూపర్. అంటే మీకు అంటే ఈ డాక్టర్ అయిన తర్వాత అంతకన్నా ముందు మీరు భిక్షాటనకి వెళ్ళారా లేదంటే? లేదండి, యాక్చువల్గా నా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఎప్పుడే అంటే నేను గుర్తించుకున్నది మాత్రం నా 7-8 years ఉన్నప్పుడే గుర్తించుకున్నాను. కానీ అంటే ఎప్పుడైతే ఇట్లా నా కమ్యూనిటీ వాళ్ళని భిక్షాటన చేయడం, వర్క్ చేయడం వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా భయం వేసేది. అంటే రేపటి రోజున నేను కూడా పెద్దగా అయిన తర్వాత నేను ఇదే పని చేయాలి. సో నేను చదువుకోవాలని నేను అనుకుంటున్నాను. చదువుకోవాలంటే నేను ఇంట్లోనే ఉండాలి, నేను బయటకు వెళ్తే నా చదువు డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి నేను ఎట్లనైనా నేను ఫస్ట్ చెప్పాను కదా, మమ్మల్ని మేము ఒక ట్రాన్స్ ఉమెన్గా, అమ్మాయిగా మార్చుకోవడానికి ఎంత దూరంలో ప్రయత్నిస్తాం. కానీ నాలో నేను బయటికి రావడానికి ఆల్మోస్ట్ నాకు ఒక 23 years పట్టిందనమాట. సో 23 years ఎలా అంటే నేను నా చదువుని కంటిన్యూ చేసుకుంటూ నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు రచనమ్మని నేను కాంటాక్ట్ అయ్యాను. అవునా? ఓకే. వాళ్ళు నాకు ఒక ఇచ్చిన సజెషన్ అంటే, అమ్మా డాక్టర్ నువ్వు ఇప్పుడే కాదు, ఫస్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత మనం చూద్దామని నాకు మంచి సజెషన్ ఇచ్చారు. నా యొక్క స్పిరిచువల్ మదర్ అంజలి సిస్టర్ ఉంటారు, మీరు ట్రాన్స్జెండర్ వెతికితే ఫస్ట్ ఇవాంజలిస్ట్ అని మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా దొరుకుతుంది. సో తనని నేను ఫాలో అయ్యాను, తనని కాంటాక్ట్ అయ్యాను, తను నాకు మంచి సజెషన్ ఇచ్చారు. నిజంగా అంటే ఒక స్పిరిచువల్, ఒక మదర్, ఒక తల్లి, కన్న తల్లి ఒక బిడ్డను ఎలా చూసుకుంటుందో, నేను కమ్యూనిటీలోకి వస్తాను అన్నప్పుడు నన్ను అంత గైడ్ చేశారన్నమాట. ఓకే. సో ఆల్వేస్ నాకు నా మదర్ అయితే నా గ్రాండ్ మదర్ రచనమ్మ అనమాట. ఓ సూపర్ సూపర్ సూపర్. సో అట్లా నన్ను గైడ్ చేశారనమాట. గైడ్ చేసి నేను ఎక్కడ బయటికి ఇంకా వెళ్ళొద్దు, నేను ఇలా డిస్టర్బ్ అయిపోతే నా చదువు డిస్టర్బ్ అవుతుంది, నా చదువు డిస్టర్బ్ అయిపోతే నేను మళ్ళీ బెగ్గింగ్, సెక్స్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఈ సొసైటీలో రెండు పనులు ఉన్నాయి మాకు, ఐదర్ బెగ్గింగ్ అన్న చేయాలి లేదా సెక్స్ వర్క్ అన్న చేయాలి. సో నేను ఎట్లా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి అంతవరకు చదువుకున్న తర్వాత మళ్ళీ నా పీజీలో జాయిన్ అవ్వడానికి కూడా నేను 3 years స్ట్రగుల్ అయ్యానండి. హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి నేను ఎందుకు చదువుకోకూడదు, 2014 నల్సా జడ్జిమెంట్ ఇచ్చింది మాకు అంటూ చదువుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి. ఒక జీవో పాస్ చేసినా కూడా సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఎక్కడ అమలు అవ్వట్లేదు. ఇది ఎందుకు చేయరు అని నేను ఆ పాయింట్ని రైజ్ చేసి మా కమ్యూనిటీలోనే వైజయంతమ్మ గారు ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. ఆ లీగల్ యాక్టివిటీ చాలా చురుకుగా తను చేస్తారు. తనని పట్టుకొని అమ్మ చాలా గైడ్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి 2 years అండి. నేను ఫస్ట్ ఇయర్ మొత్తం మంచి ర్యాంక్ వచ్చినా కూడా నన్ను మేల్ కానీ ఫీమేల్ కానీ మారుస్తున్నారు. ట్రాన్స్జెండర్లో ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అక్కడ నన్ను తీసుకోవట్లేరు. నేను చాలా ఏడ్చాను కూడా, ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళిన ప్రతిసారి నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే మా గురించి ఆలోచనే లేదు ఎవరికి, అసలు ట్రాన్స్జెండర్కి ఇవ్వాలని. ఏదైతే ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ మాకు
మెడికల్గా ఇవ్వడానికి ఏదైతే ఉంటుందో ఆ కౌన్సిల్ మన ఇండియాలో ఢిల్లీలో, అక్కడ వాళ్ళకి లెటర్ పంపిస్తే సిన్స్ 2000 నుంచి మేము ఇప్పటి వరకు ఏ ట్రాన్స్జెండర్కి సీట్ ఇవ్వలేదు, ఈ అమ్మాయికి మేము ఎలా ఇవ్వాలని నాకు ఒక లెటర్ పంపించారు. ఓకే, మీరు ఎందుకు ఇవ్వరు, ఒక ఏదైతే 2014 నాకు ఇచ్చిందో దాన్ని నేను ఛాలెంజ్ చేసుకుని దాని ప్రకారం నాకు ఇవ్వాలని నేను ఫైట్ చేస్తే, అంటే ఒక ఇయర్ రాసి మంచి మార్క్స్ వచ్చి దగ్గరికి వెళ్దామనే దగ్గర నన్ను ఆపేసిన తర్వాత ఇంకా నీకు లేదు, సీట్ లేదు, ఏం లేదు, వెళ్ళిపో అన్నారు. ఇంక అప్పుడు నేను ఎప్పుడైతే ఛాలెంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ ఎంత వితిన్ 1 monthలోనే ఎగ్జామ్ ఉంది. మళ్ళీ నార్మల్గా నీట్ పీజీ రావాలంటే చాలా కష్టం, ఎంత కష్టపడి చదివితే కానీ రాదు. అలాంటిది నేను ఇన్ని ఫేస్ చేసుకుంటూ కూడా ఈ స్టేజ్కి వచ్చా. నేను చదువుతానంటే నన్ను ఎందుకు చదవనియట్లే ఈ సమాజం అనిపించింది. ఓకే, సో దాన్ని నేను చాలా పట్టుకొని నేను ఫైట్ చేసినాను. తర్వాత మన హైకోర్టు సీజే ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో ఆయన ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ అమ్మాయి 2 సంవత్సరాల నుంచి యాజ్ ఎ ట్రాన్స్ పర్సన్గా వ్యక్తిగా రాస్తుంది. తను అలా రాసినప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదు, గవర్నమెంటే వచ్చి సమాధానం చెప్పాలని వాళ్ళకి ఒక రిటర్న్ లెటర్ గవర్నమెంట్కి పంపిస్తే, అప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ ఎవరైతే హెడ్, మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెడ్ అయితే ఉన్నారో ఆయనను పిలిపించి, గవర్నమెంట్ లాయర్స్ పిలిపించి ఈ అమ్మాయికి తను ఎక్కడ చదవాలనుకుంటుందో, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో చదవాలనుకుంటే ఆ అమ్మాయికి ఇవ్వాలని ఇస్తే, అప్పుడు కానీ గవర్నమెంట్ వచ్చి నాకు సీట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సూపర్ సూపర్ సూపర్. సో ఎంత స్ట్రగుల్ అంటే, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చింది. కానీ అది నాకు ఒక్కదానికే జరిగింది. నేను చేసిన ఫైట్ ఏంటంటే నా ట్రాన్స్ వ్యక్తులు అందరికీ జరగాలి అని చేశాను. అంటే ట్రాన్స్ వ్యక్తులు అందరికీ కూడా రిజర్వేషన్ వస్తే అట్లీస్ట్ మా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే చదువుకొని ఇప్పుడు ఇవన్నీ మేము అవకాశాల కోసమే, మేము అందరం ఫైట్ చేసినంతా కూడా ఒక అవకాశం కోసమే. అవకాశం లేదు కాబట్టి మేము ఎక్స్ట్రీమ్ ఫైట్ చేసి ఈరోజు మేమందరం ఈ లైన్లో ఉన్నామంటే అందరం స్ట్రగుల్ అయ్యి ఫైట్ చేసి ఇక్కడి వరకు వచ్చాము. కాబట్టి ఒక అవకాశం నా కమ్యూనిటీకి ఇస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం వల్ల ఎంతోమంది ట్రాన్స్ పర్సన్స్ అందరూ కూడా సిగ్నల్స్ దగ్గర మంచి సపోర్టివ్గా పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ సిగ్నల్ అనొద్దు, ఒక గవర్నమెంట్ జాబ్ అనుకోవాలి మేబీ. అంటే ఎందుకంటే ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇప్పుడు మెట్రోలలో కూడా వస్తున్నాయి కొన్ని ఆపర్చునిటీ. ఇలా ఒక అవకాశం ఇస్తే డెఫినెట్లీ మమ్మల్ని మేము ప్రూఫ్ చేసుకొని ముందుకు వస్తాము. మేము కూడా అందరితో సమానమే, అందరం ఈక్వలమే. దేవుడే కదా మమ్మల్ని కూడా, మీ తల్లిదండ్రుల నుంచి వచ్చినట్టే మేము కూడా తల్లిదండ్రుల నుంచే వచ్చాము. వాళ్ళిద్దరు కలయిక వల్ల తల్లి గర్భం నుంచే మేము వచ్చాము. మేమేం సపరేట్ కాదు కదా. సో ఈ సొసైటీ మమ్మల్ని డిస్క్రిమినేట్ చేసింది కాబట్టి ఈ సొసైటీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి, మీలో కలుపుకోవాలి. సో మేము కష్టపడుతున్నా, మాకు ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నాను నేను, అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు ఏదైతే సంకల్పం ఏదైతే పెట్టుకున్నారో, అంటే ఒక ట్రాన్స్గా నేను ఒక డాక్టర్ అవ్వాలని నీ స్వార్థం కోసం పెట్టుకున్నారు అనుకోవచ్చా, లేదంటే మీ కమ్యూనిటీకి సంబంధించి నేను ఒక డాక్టర్ అయి వచ్చిన దాంట్లో కావచ్చు, నేను వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చూసుకోవాలన్న ఇంటెన్షన్తో చేశారు అనుకోవచ్చు? నా స్వార్థం ఏం లేదండి, ఎందుకంటే డెఫినెట్ 100% కమ్యూనిటీకి చేయాలని. ఎందుకు ఈ వర్డ్ అన్నానంటే, ఒక జాబ్ ఉండి నీకు నెలకు 1 లక్ష 2 లక్షలు వస్తున్నాయంటే ఫ్యామిలీ బయటకు పంపేది జరుగుతున్నాయి సొసైటీలో. చాలా ఫ్యామిలీస్ అంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు ఇంట్లో ఉండొద్దు, నాకు అన్న పరువడ్డం వస్తుంది, అరవడ్డం వస్తుంది, ఆడడ్డం వస్తుంది, ఈడే సుట్టపోడడ్డం వస్తుంది అంటారు ఓపెన్గా మాట్లాడాలంటే. అదే నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదిస్తున్నావు అంటే నీకు ఎందుకు బెటా, డోంట్ కేర్, మనం మొత్తం ఇట్లా అన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. మేబీ ఆ విధంగానే ఫ్యామిలీతో ఉన్నారా? బయటికి వచ్చి ఇదంతా చేస్తూ మీ ఏదైతే ట్రాన్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే మెడికల్గా సపోర్టివ్గా ఉందాము, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, లేదంటే ఇంకా కొంతమంది డాక్టర్స్ చేద్దాము, వాళ్ళకు సజెషన్స్ ఇద్దామన్న ఇంటెన్షన్తో మీరు చేస్తున్నారు అనుకో. నేను యాక్చువల్లీ నా ఫ్యామిలీ గురించి అయితే ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే పట్టించుకోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే, నన్ను యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోయినా బయటకు వచ్చి నేను ప్రూఫ్ చేసుకొని నా కమ్యూనిటీకి ఒక రోల్ మోడల్గా ఉండాలి, అందరికీ హెల్ప్ చేసే విధంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడైతే నాకు అంటే ప్రీవియస్ ఉస్మానియాలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది 2023లో, అప్పుడే మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం యాక్సెప్ట్ చేశారు. అంటే నేను ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి దే ఆర్ యాక్సెప్టెడ్ మీ. సో ఇప్పుడు కూడా నువ్వు పీజీ చేస్తున్నావు కదా, ఇంకెందుకు మనతోటే ఉండు అన్న సందర్భాలు కూడా వచ్చాయి. కానీ నేను ఒకటే చెప్పాను, ఆ రోజు నేను వెనకున్నప్పుడు నా ఫ్యామిలీ కంటే కూడా నా కమ్యూనిటీ చాలా హెల్ప్ చేసింది. ఆ కమ్యూనిటీ కోసమే నేను ముందుకు వచ్చాను. సో నాకు కమ్యూనిటీ అంత ఇంపార్టెంట్, మీరు కూడా అంత ఇంపార్టెంట్. సో నేను ఈ రోజు నాకు కావాలనుకుంటే మీరు నాతో ఉంటారు, లేదనుకుంటే మీ ఇష్టం. సూపర్ సూపర్. పేరెంట్స్ కాదనను, నా కమ్యూనిటీ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. నాకు కన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి డెఫినెట్ గా. భూమి మీదకి వచ్చినంటే బికాస్ ఆఫ్ పేరెంట్సే కదా. సో దే ఆర్ అంత ఇంపార్టెంట్, నా కమ్యూనిటీ కూడా నాకు అంత ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇప్పుడు
నేను కొద్దిగా యాడ్ చేస్తాను దానికి. అంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, అంటే 1,00,000 రూపాయల శాలరీ వస్తే లేదా మంచి శాలరీ వస్తే మంచి పొజిషన్ ఉంటే అని. బట్ ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే, నేను ఎంతన్నా సంపాదించవచ్చు, నేను ఒళ్ళు అమ్ముకొని భిక్షాటన చేసి. బట్ ప్రతి దానికి ఒక ఖరీదు ఉంది కదా, ప్రతి దాన్ని నేను కొనుక్కుంటాను. ఇప్పుడు నేను భిక్షాటన చేయటం వల్ల, సెక్స్ వర్క్ చేయడం వల్ల, నేను 1,00,000 2,00,000 నెలకి సంపాదించడం వల్ల నేను నా ఫ్యామిలీని వదలనే. నేను ట్రాన్స్జెండర్ బయటకు రావటం వల్ల నా ఫ్యామిలీని వదలను. నేను మా అమ్మకు ఒంట్లో బాగోకున్నా కానీ, మా అయ్యకు ఉద్యోగం లేకున్నా కానీ, మా తమ్ముడికి ఏదైనా చదువు కావాలిస్తే, మా చెల్లి పెళ్ళి కావాలిస్తే, నేను భిక్షాటన చేసి నేను ఒళ్ళమ్ముకున్న డబ్బులే అక్కడ పంపిస్తాను నేను. సో ఇది అంటే ప్రేమ దొరకని వ్యక్తుల అంటే అనుభవం, కానీ ప్రేమ పరితపించే ఆ అనుభవం ఏదైతే ఉందో అది మాకు అనుభవంగా వచ్చింది. కానీ అంటే అది చెప్పడానికి కూడా పదాలు లేవు నా దగ్గర యాక్చువల్గా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ట్రాన్స్ వ్యక్తి యొక్క అనుభవం ఇది. సో డబ్బు అనేది అసలు ముఖ్యమే కాదు మాకు. అందుకే మా దానిలో ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసి మోసం చేసి వెళ్ళిపోయారనుకో, మేము ఒకటే అంటాము, ఆమె దగ్గర నుంచి అదే స్టార్ట్ చేద్దాము, మీరే అది నా వాల్యూ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రేమించినట్టు ఒక 10 లక్షలు 15 లక్షలు తీసుకెళ్ళిపోయి, అరే 10-15 లక్షల, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మై వాల్యూ కదా. ఇప్పుడు నేను అంటే 2 కోట్లు 3 కోట్లు ఇస్తే వచ్చి ప్రేమిస్తావు మళ్ళీ? లేదే, కాదు కదా. అదే. ఓకే, ఒక్కసారి బాగున్నావా? డల్గా ఉంది, ఏమైంది ఫేస్? బాగాలేదు, అంటే ఊరికి వెళ్ళి వచ్చాను ఈరోజు. మేము మిస్ వరల్డ్ కదా, మిస్ ఇండియా. అసలు మీరు అది తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ మేడం కావచ్చు, మీరు కావచ్చు, ఈ ప్రతి దాంట్లో నాకు తెలిసి ఇంకా కొద్ది రోజులు అయితే పోలీస్ దాంట్లో లేరు కదా, ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు కదా. ఇంకా పోలీస్ దాంట్లోకి మన స్టేట్ లో లేరు, తమిళనాడు, చెన్నైలో ఉన్నారు. ఓకే, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే నో మ్యారేజ్. ఒక్కసారి ఈ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ, మీ పెద్ద వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, ఓపెన్ గా మాట్లాడుకుందాం కొద్దిసేపు మనం. చెప్పండి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకుంటా. ఓకే, అంటే ఎందుకు ఈ వర్డ్ అడిగినా అంటే, మీకు ఫ్రీడమ్ ఉంది, మీరు లవ్ చేయొచ్చు, మీకు నచ్చిన వ్యక్తులతో మీరు తిరగవచ్చు, తప్పే లేదు దాంట్లో. ఏదైతే కొన్ని సంఘటనలు బోనాలకు తీసుకెళ్ళి కావచ్చు, ఇంకోటి కావచ్చు కొన్ని జరుగుతున్నాయి, చంపేయడం కావచ్చు, మీ దగ్గర డబ్బులు తీసుకొని, మిమ్మల్ని అవకాశంగా తీసుకొని, ఇన్ని జరుగుతున్నా మీలో ఎందుకు ఇంకా మార్పు రావట్లేదంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడు బోనాలకి వెళ్ళలేదు. ప్రేమ గుడ్డిది అంటారు, అంటే ప్రేమ గుడ్డిది. ఇంకోటి థింగ్ ఏంటంటే, మా జీవితాలు ఒంటరి జీవితాలు, తల్లిదండ్రులు ప్రేమ లేదు, సొసైటీలో యాక్సెప్టెన్స్ లేదు, సొసైటీ ఎప్పుడు చిన్న చూపు చూస్తుంది, చేదరించుకుంటుంది, చిత్కరించుకుంటుంది. అలాంటప్పుడు ఒక అబ్బాయి వచ్చేసి నేనున్నానంటాడు, గోరుముద్దులు తిప్పిస్తాడు, అప్పుడు గుడ్డిగా నమ్మేస్తారు, తనే ప్రపంచం, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటాడు. తెలియదు కదా, ఇప్పుడు మేకపోతుకు కూడా తెలియదు కదా, బలిచ్చే వరకు నన్ను బలిస్తున్నారని బాగా మేపుతారు. బలియటానికి ముందు మేకపోతుతో పోల్చుకుంటున్నారు మిమ్మల్ని. చెప్తున్నా ఎగ్జాంపుల్, ఐఎమ్ టెలింగ్ యూ ఎగ్జాంపుల్. తెలియదు కదా, వాడు వదిలేసి వెళ్ళిపోతాడనే విషయం మాకు తెలియదు కదా. తెలియక లైఫ్ లాంగ్ తోడుంటా వచ్చినప్పుడు ఏం చెప్తాడు, లైఫ్ లాంగ్ తోడుంటాను, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, ప్రపంచాన్ని ఎదిరిస్తాను, యుద్ధం చేస్తాను, నీతోనే చచ్చిపోతాను, చావైన బతికని నీతోనే. అటు ఇటు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు పెట్టి, సో వి బిలీవ్, మేము నమ్ముతాము. తర్వాత తన స్వార్థం కోసం వదిలేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఇంకొకటి మీరు అన్నారు కాబట్టి, అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ప్రీవియస్గా జరిగిన సంఘటనలు పక్కన పెడితే, ఇప్పుడు ఒక అబ్బాయి మీ దగ్గరికి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు లవ్లో పడకుండా మీ పెద్ద వ్యక్తులతో చెప్పి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, మీకంటూ అంటే ఇప్పుడు ఆర్య సమాజ్ దీంట్లో మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా, రిజిస్టర్ మ్యారేజ్ ఉంది కదా, మీకు కూడా ఉంది కదా, చేసుకోవచ్చు కదా. దాంట్లో లీగల్గా మీరు కూడా, నేను ఇష్టం ఉందా, నాతో నువ్వు ఉంటావా, నాతో మంచిగా ఉంటావా, లేదంటే మన ఇద్దరం అంటే సంసారం విషయంలో కావచ్చు, ఇంకోటి ఇద్దరం కలిసి వెళ్దామా అనుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి, అంటే తప్పుడు స్టెప్ వేయకుండా పెద్దవాళ్ళ దగ్గర డిస్కస్ చేసి డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. అంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది కదా, అలాంటి డిసిషన్ ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోవచ్చు, కానీ అలా ఉండటానికి సిద్ధపడ్డ ఆ వ్యక్తి కావాలి కదా అబ్బాయి. మీరు చెప్పండి. ఒకవేళ ఆయన భయపెట్టించి అంటే ఒక రాసుకొని కాగితము ఏదో ఒకటి ఉంటే ఆయన ఎంతకాలం ఉంటాడు నా మీద ప్రేమ లేకుండా? చెప్పండి. ఓకే, అంటే మీకు క్లారిటీ ఉంది, మమ్మల్ని జస్ట్ యూజ్ అండ్ త్రో వదిలేస్తాడనేది మీకు కూడా క్లారిటీ ఉంది. ఒక 10 days మాత్రం లేదా 10 years మాత్రమే నాతో ఉంటాడేమో, తర్వాత వెళ్ళిపోతే అప్పుడు నేనేం చేయను. మనసు లేనప్పుడు, ప్రేమించే మనసు లేనప్పుడు ఆయన నేను ఎంత కస్టడీ చేస్తే ఏం లాభం?
అంటే ఇదే జరుగుతూనే ఉంటది, దీనికి మార్గం లేదు అని అంటున్నారా? యాక్చువల్ అఫ్ కోర్స్ నేను ఏమంటున్నా, అది వేరు. అంటే మీ దగ్గరికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా మీరు ఏదైతే చెప్పారో ఆర్య సమాజం గురించి చెప్పారో దాని గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అలా పెళ్ళిళ్ళు జరిగిన రోజులు ఉన్నాయి, మా పెద్దవాళ్ళతో చెప్పి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న రోజులు ఉన్నాయి, చాలా జంటలు కూడా ఉన్నాయి. సో ఆ జంటలు కొద్ది రోజులు నిజంగానే కలుస్తుండే, ఆ తర్వాత విడిపోవడం కూడా జరిగింది. అలాగే మీరు ఇంతకుముందు అన్నారు ఇంతమంది ప్రేమిస్తుంటే మీ దాంట్లో చనిపోతున్నారు, అయినా సరే వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారు అని చెప్పేసి. మనం జనరల్గా ఆలోచిస్తే ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అరేంజ్ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రేమ పెళ్లిలో వాళ్ళు విడిపోతా ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ల వాళ్ళు కూడా విడిపోతా ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. బట్ మళ్ళీ ఎందుకు ఈ లవ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ నడుస్తూ ఉంది? వాళ్ళ దగ్గర ఆగిపోవాలి కదా మామూలుగా, ఎవరైతే మేల్ ఫీమేల్ ఉన్నారు బయట. సో అక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. ఒకరి జీవితం ఇంకొకరికి లెసన్ కాదు. మన జీవితంలో ఏదైతే జరిగిన సంఘటనలు ఉంటాయో అది మనకి లెసన్గా అవుతుంది. వేరే వాళ్ళకి అది చూసి అలా జరిగిందా, మా హస్బెండ్ లేకపోతే నా బాయ్ ఫ్రెండ్, నేను నమ్మినవాడు నన్ను మోసం చెయ్యడేమో అనేటువంటి థాట్లోనే ఉంటారు తప్ప, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు కాబట్టి మా బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తాడు, వాళ్ళ హస్బెండ్ మోసం చేశాడు కాబట్టి మా హస్బెండ్ మోసం చేస్తారని వాళ్ళు అనుకోరు. వాళ్ళు రియల్గా వాళ్ళది చేసుకోవడానికి ఒక టైం అనేది రావాలి ఖచ్చితంగా. వచ్చినప్పుడు మాత్రమే నేను ఇతనితో ఉండలేను, నేను నిజంగా నా లైఫ్ నేను ఒంటరిగా లీడ్ చేయాలి, లేదనుకుంటే నాకు ఈ వ్యక్తి కరెక్ట్ కాదని చెప్పి రియలైజ్ అవుతారు. అలా అయినప్పుడు మాత్రమే వాళ్ళు బయటికి రాగలుగుతారు. లేదు అనుకుంటే నేను అతనితో ఉండాలి, అతనితో నా జీవితం అనుకున్నప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఆర్య సమాజంలో జరిగిన మ్యారేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఒంటరిగా వెళ్ళి చేసుకున్న మ్యారేజెస్ ఉన్నాయి, కొంతమంది పేరెంట్స్ కూడా ఒప్పుకొని పెళ్లి చేసినటువంటి మ్యారేజెస్ కూడా ఉన్నాయి. మా కమ్యూనిటీలోనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా వచ్చి ఒప్పించి చేసినటువంటి పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. సో వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే మీరు ఇప్పుడు తప్పు పట్టట్లేదు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే, కొంతమందిని మోసం చేసిన బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పర్టికులర్గా మేము ట్రాన్స్జెండర్స్ అంటే మమ్మల్ని ఒక చులకనగా చూస్తున్నారు అనే ఉద్దేశంతో మీరు ఎక్కడ ట్రీట్ చేయట్లేదు. అంటే కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో కాదు. ఐ థింక్ నేను అదే అడుగుతున్నాను. అంటే సందర్భాలు మీన్స్ లేడీస్ కూడా జరుగుతున్నాయి కదా, అంటే వాళ్ళవి కూడా జరుగుతున్నాయి, మాది కూడా అదే జరుగుతుందని కంపారిజన్ వరకు మీరు చెప్పడం జరిగింది. నేనేమంటున్నా, అలాగే మీ మైండ్లో కూడా అలాగే ఉంటున్నారా, లేదంటే కొన్ని ఇష్యూస్ కాగానే కేకలు బొబ్బెలు పెట్టేసి ట్రాన్స్జెండర్లను ఇట్లా అట్లా అని కూడా కొన్ని లొల్లిలైన సందర్భాలు ఉన్నాయి. మరి అంత అండర్స్టాండింగ్ వెళ్ళిన మీరు ఎందుకు సైలెంట్గా ఉండలేకపోతున్నారు, ఎందుకు గొడవలు చేస్తున్నారు కొన్ని సందర్భాలలో? అంటే అంటే రాజకీయంగా కావచ్చు, మాకు ఏమి ఇవ్వట్లేదని కావచ్చు, వాళ్ళ మీద నిందలేయడం కావచ్చు, అదంతా ఎందుకు? అంటే మీ దగ్గరే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు పక్క వాళ్ళ మీద నిందలేయడం అనేది ఎంతవరకు? యాక్చువల్గా ఇది వేరే విధంగా వెళ్తుంది చర్చ. నేను ఎందుకు అంటున్నాను అంటే, మీరు అన్నారు అంటే ఇంకా ఎందుకు మారరు అని. మారవలసింది సమాజమే, మళ్ళీ చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే అందరూ డిస్కషన్లో వచ్చింది, ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డివి యాక్ట్లో సైకలాజికల్గా అంటే ఇమోషనల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, లేకుంటే ఎలాంటి వైలెన్స్ కానీ, ఈ 3 రకాల హింసలు ఏవైతే ఉన్నాయో వీటిని అక్నాలెడ్జ్ చేస్తారు ఆ యాక్ట్లో. బట్ మేము సామాజికంగా కానీ లీగల్ పరంగా కానీ మహిళలం కావు, అంటే ఈక్వల్ టు మహిళలు కావు. సో డివి యాక్ట్ మాకు వర్తించదు. కొన్ని కేసెస్లో ఇప్పుడు రీసెంట్గా భూమి వర్సెస్ ఒక రంగారెడ్డి సెషన్ కోర్టులో ఒక కేసు అయ్యింది. అందులో డొమెస్టిక్ వైలెన్స్ దానిలో భరణం ఇవ్వాలి అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రీసెంట్గా ఏపీలో కూడా ఒక కేసులో భరణం మీన్స్, భరణం అంటే కంపెన్సేషన్ ఇవ్వాలి, ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఉంటారు ఆ ట్రాన్స్జెండర్ వ్యక్తికి భరణం ఇవ్వాలి అని. సూపర్. సో భూమి తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఏపీలో ఏపీ హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. థింగ్ ఏంటంటే, ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని అమలు పరచడానికి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టేట్స్లో కూడా, ఏపీ తెలంగాణలో సఖీ సెంటర్స్ ఉన్నాయి. ఏదైనా డివి యాక్ట్ ఏదైనా అయిందంటే కేసు, డిస్ట్రిక్ట్లో కూడా మీరు చూడండి, వెంటనే సఖీ సెంటర్కి కాల్ వెళ్తుంది, వాళ్ళ టీం వెళ్తారు, ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు, ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని. ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ అవుతుంది, ఎవరైతే బాధ్యులు ఉన్నారో దానిని ఫస్ట్ జైల్లో పెడతారు, వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ. సో ఇట్లాంటి చర్య, ఒక సోషల్ ప్రొటెక్షన్, లీగల్ ప్రొటెక్షన్ ట్రాన్స్ వ్యక్తులకి లేదు. 4 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళి రిజెక్ట్ అయిన మ్యారేజ్ పిటిషన్ ఏదైతే ఉందో అందులో మొత్తుకునేదే అది ఏంటిదంటే, ఇందులో ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది, ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో వంచన ఉంది. ఇంకా ఎన్ని రోజులు మా వ్యక్తుల్ని దాంతో మోసపోతున్నారు, సూసైడ్లు చేసుకున్నారు, ఎన్ని రోజులు మా వ్యక్తులు మేము కోల్పోవాలి?
ఎన్ని రోజులు ఈ ఇమోషనల్ బర్డెన్ మా మీద ఉంచుతారు? ఇంకా మీరు ఒక చట్టం తీసుకురండి. ఇప్పుడు నేను సొల్యూషన్ అన్నారు కాబట్టి ఆ దిశగా వస్తాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎప్పుడైనా. ఎస్. సో మీరు అన్నట్టు ప్రేమలో ఎంటర్ అయ్యే కన్నా ముందు ఒక మెకానిజం ఉండాలి. ఏంటంటే మా కమ్యూనిటీలో మాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి మా కమ్యూనిటీ పెద్దలే మీరు అన్నట్టు వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. అట్లీస్ట్ ఆ పెద్దలకి ఒక హింట్ తెలిస్తే పలానా వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు, పలానా పెళ్లి చేసుకోకపోతున్నారు అనేసి అట్లీస్ట్ వాళ్ళు ఆ వ్యవస్థలో అలర్ట్ అయ్యి వాళ్ళకి కొన్ని నెట్వర్కింగ్ చేస్తే, సఖీ సెంటర్ కానీ ఇట్లాంటి వ్యవస్థలతో నెట్వర్కింగ్ చేస్తే వాళ్ళు మోసపోయినప్పుడు వెంటనే కాల్ చేసి వాళ్ళు సహాయం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అది లీగల్ సపోర్ట్ కానీ లేదా వైలెన్స్కి కానీ పోలీస్ సపోర్ట్ కానీ ఏదన్నా కానీ. సో ఆ ఆలోచన ఏదైతే ఉందో అంటే ప్రివెన్షన్ చేయాలి, ఇది ప్రివెంట్ చేయాలి వైలెన్స్ అన్నదాన్ని. సో దీన్ని ప్రివెంట్ చేసే మెకానిజము మనం సృష్టించాలి, మనం తీసుకురావాలి, గవర్నమెంట్ మీద ఆ ఒత్తిడి చెయ్యాలి. ఆలోచన ఉందా? ఆలోచన నాకైతే ఉంది. అంటే ఆలోచన నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే దీనివల్ల ఒక స్వాభిమానం దెబ్బతింటుంది. అంటే నేను ఒక మహిళకి ఎలా తక్కువ, నా ప్రేమ వేరే వాళ్ళకన్నా ఎలా తక్కువ, పైగా నేను ఎందుకు మోసపోయాను, నేను నిజాయితీగా ప్రేమించాను కదా. ఈ ప్రశ్నలు ఎప్పుడు కూడా తొణిచివేస్తాయి. తొలిచినప్పుడు నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే రాబోయే కాలంలో బహుశా 2 ఏపీ తెలంగాణలో ఒక స్వాభిమాన యాత్రలాగా చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారు, ముఖ్యంగా ప్రేమ కానీ పెళ్లి బాధితులు కానీ, వాళ్ళని అందరినీ ఇకట్టా చేసి ఒక యాత్రలాగా గవర్నమెంట్ మీద ప్రెషర్ తేవాలనుకుంటున్నాను. ఏంటంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక పాలసీ చట్టాన్ని తీసుకురండి. ఎందుకంటే దిశది జరిగినప్పుడు, మానభంగం కేసు అయినప్పుడు వితిన్ మంత్స్ ఏపీలో ఒక చట్టం తయారు చేశారు. సో మా మీద అనాదిగా జరుగుతున్న అక్రమం ఇది, అన్యాయం ఇది, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసం ఇది. యాక్చువల్గా దీనికి సంబంధించిన ఏదైనా చట్టం కానీ పాలసీ కానీ అవ్వాలి కదా. అది ఎస్ ఎస్, సూపర్ సూపర్. ఇది జస్ట్ బికాస్ ఆఫ్ కుచ్చి ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను వేసే క్వశ్చన్ అనేది నాకు తెలుసు నేను ఏమేస్తున్నాను అనేది, చూసే వాళ్ళకి తెలియదు. అంటే చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే వీళ్ళు మూర్ఖంగా బిహేవ్ చేస్తారు, వీళ్ళకి ఇన్ని ఇష్యూస్ అయినా కానీ ఇంకా అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, బుద్ధి రాదు, వీళ్ళకి తెలుసు కదా, కావాలని చేస్తారు, మళ్ళీ వచ్చి బుర్ర వెళ్తారు, ఈ విధంగా మాట్లాడతారు. కాబట్టి అది క్వశ్చన్ అడుగు. ఇంకొకటి, ఇప్పుడున్న యూత్ అంటే మీ దాంట్లో కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, కొంతమంది మీ కింద పిన్నిలనో అత్తనో కోడళ్ళనో పెట్టుకొని వీళ్ళు ఏదైతే భిక్షాటన చేస్తారో ఆ డబ్బులన్నీ ఎవరికి వెళ్తాయి అసలు? సో అంటే ఇందులో కొన్ని కల్చర్స్ ఉన్నాయన్నమాట. కొన్ని కల్చర్స్లో ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో డబ్బులు అనేది అక్కడికే వెళ్తుంది. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అందరూ ఇండివిజువల్గా ఉన్నారు. సో ఎవరు తీసుకొచ్చుకున్నది వాళ్ళకే ఉంటుంది. మన ఇంట్లో ఏ విధంగా అయితే పెద్దవాళ్ళకు మనల్ని పెద్దగా చేసేంత వరకు వాళ్ళు మనల్ని చూసుకుంటారు, ఆ తర్వాత మనం పెద్దవాళ్ళని చూసుకోవాలి. అదే విధంగా వాళ్ళు ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తోచినంత వాళ్ళకి సహాయం చేయడము, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు హెల్ప్ చేయడము, వాళ్ళు వీళ్ళకి అండగా ఉంటారు కాబట్టి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కొంత మనీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే కొన్ని ఎలిగేషన్స్, బయట ఉన్న ఎలిగేషన్స్ ఏంటంటే ఈ కిందున్న వాళ్ళు తెచ్చిన డబ్బులతోని కార్లు కొనుక్కొని జల్సాలు చేసుకుంటా వీళ్ళు బాగానే ఉంటారు, కానీ కిందున్న వాళ్ళని చాలా ప్రెజర్ చేస్తారు, కొన్ని టార్గెట్లు పెడతారు, నువ్వు ఈ ఏరియాలో ఇంత కరెక్షన్ చేయాలి, నువ్వు వ్యభిచారం అంటే మీ దాంట్లో ఏమంటారు, సారీ భిక్షాటన కాదు, భిక్షాటన కాకుండా సెక్స్ వర్క్, సారీ అసలు ఆ వర్డ్ యూజ్ చేయద్దనుకున్నాను, మేబీ సెక్స్ వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ప్రెజర్ పెట్టి కొన్ని గొడవలు అవుతాయి. వీళ్ళ కష్టాన్ని తీసుకొని వీళ్ళు మంచి పెద్ద పెద్ద కార్లు, బిల్డింగ్లు, వాళ్ళ కాందాన్ని పెంచుకుంటారు, ఫ్లాట్లు కొంటారు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. ఇది నిజంగా ఇది ఉందా? నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ దాంట్లో ఇలాంటి? అవును, అంటే పొగలేందే మంట రాజుకోదు కదా. యాక్చువల్గా ఉంది, ఎలిగేషన్స్ ఉంది, లేదని మాత్రం నేను చెప్పము. అంటే కల్చర్ పేరుతోటి ఇది ఒకటే రిఫరెన్స్ నేను చెప్తాను. ఏంటంటే కల్చర్ పేరుతోటి ఆడవాళ్ళని కూడా చాలా అమానుషంగా హింసించారు, సతీ నుంచి మొదలు పెడితే యాక్చువల్ కదా, సతీ సహగమనం కానీ వరకట్నం కానీ. సో ఇట్ల పేరు మీద అంటే చాలా, అందులో విక్టిమ్స్ ఆడవాళ్లే అండ్ పర్పెట్రేటర్ కూడా ఆడవాళ్లే ఉన్నారు, అత్తలుగా కదా. అవును, అత్తలుగా. సో నేను ఎందుకు ఈ రిఫరెన్స్ చెప్తున్నాను అంటే మా కమ్యూనిటీ ముఖ్యంగా 2014 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక మా హక్కుల గురించి మాట్లాడటం, రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడటం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే హక్కుల గురించి మాట్లాడామో 2 విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకటి స్వేచ్ఛ, ఇంకోటి స్వాతంత్రము. ఈ 2 కూడా సమానత్వం మీద బేస్ అయి ఉంటుంది. సో మా దానిలో ఇప్పుడు మీరు వినే ఉంటారు, అంటే గురువు చేల సిస్టమ్ ఉంటుంది, పైన గురువు ఉంటారు, కింద చేలలు శిష్యులు, చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది, చైన్ సిస్టమ్ లా ఉంటుంది, ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. సో అన్నిటికన్నా పైన ఉన్న వాళ్ళకి అత్యంత పవర్ ఉండేది.
2014 ముందు. సో వాళ్ళు ఏదైతే మీరు అన్నారో సో వాళ్ళు పలానా చోటకి వెళ్ళి తీసుకురా టార్గెట్లు నా తన ఎవిడెన్స్ ఉంది లేదు అంటే అది ఎవిడెన్స్ చూపిద్దాం అనుకున్నా. మీరు జెన్యున్ గా చెప్తున్నారు కాబట్టి అవసరం లేదు అది. నేను ఒక విషయం చెప్తాను మీకు అంటే ఇది అంటే దీన్ని దాటవేసుకుంటే ఒక విషయం, ఇక్కడ కూర్చున్న 5 ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థని ఎదిరించి వచ్చి మీ ముందు కూర్చున్నారు. టు బి ఫ్రాంక్ ఓకేనా, మేమందరం కూడా ఆ వ్యవస్థని ఎదిరించి మేము ఒక డబ్బు తీసుకోకుండా ఒక డబ్బు ఇవ్వకుండా కూడా వచ్చి మీ ముందు కూర్చున్నాం ఈరోజు. అందుకే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అట్లీస్ట్ నా ఫ్యామిలీలో. సో థింగ్ ఏంటంటే అలాంటి వ్యవస్థ జెండర్ని కమర్షియలైజ్ చేసే వ్యవస్థ ఏదైతే ఉందో, ఓన్లీ ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే మగవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ఆడవాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేరా వాళ్ళు? అంటే అంత వీక్గా సమాజం ఎందుకు వాళ్ళని తయారు చేసింది? అదే త్రోవలో అదే సీక్వెన్స్లో ట్రాన్స్ మహిళలు కూడా వస్తారు. ఎప్పుడైతే ట్రాన్స్ మహిళలు వీక్గా ఉన్నారో వాళ్ళ సొంత కమ్యూనిటీ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. కానీ ఇందులో హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ గవర్నమెంటే ఇవ్వగలదు. మాకున్న బేసిక్ డిమాండ్స్ రోటీ, కపడా, మకాన్, 3 డిమాండ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అనుకో, మాకు రేషన్ కార్డు ఇచ్చి ఇల్లు ఇచ్చి మీకు మంత్లీ రేషన్ వస్తుంది, పెన్షన్ వస్తుంది అంటే మేము భిక్షాటనకు పోము, ఒళ్ళు అమ్ముకోము, ఎవరికి పైసలు కూడా ఇయ్యము. మీరు ఆలోచించండి, అవునా కాదు? సిగ్నల్స్ దగ్గర కూడా ఏది అడగమంటారు? బేసిక్ ఎమ్యూనిటీస్ ఇస్తుంది కదా గవర్నమెంట్. అంటే ఓవరాల్ గా థింక్ చేస్తే అదే ఏదో ఒక సామెత ఉంటుంది, పొట్ట కోసం ఏదో అంటారు కదా, కోటి విద్యలు కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టుగా జస్ట్ కూటి కోసం చేస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా ఏదో చెయ్యాలి, మేమేదో సంపాదించుకోవాలి, లేదంటే మా పైన గురువులు అనేది అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఆ వ్యవస్థకు కూడా వస్తున్నా. వ్యవస్థ ఎలా స్టార్ట్ అయింది? నేను ఒక ట్రాన్స్ వ్యక్తి అయ్యి ఉండే వల్ల నాకు ఇంట్లో పెట్టుకోరు, నన్ను తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు పెట్టుకోరు. వీడు ఎట్లున్నాడు, వీడు ఎందుకు ఎట్లున్నాడు, నువ్వు మారు, నువ్వు మగపిల్లడు మమ్మల్ని గంటేస్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఎలా బతకాలి? షెల్టర్ ఏంటి, ఏది, తిండి ఎలా, ఫుడ్ ఎలా? సో మాకంటూ మేము ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నాం. ఎందుకు? మేము భిక్షాటన చేసిన భిక్షాటన సెక్స్ వర్క్ అనేది ఒకళ్ళు ఇస్తే తీసుకోలేదు, మా అంతటా మేము చేస్తున్నాం. అది ఎందుకు? ఎందుకంటే మాకు చదివించలేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి మేము బతకడానికి మేము డెవలప్ చేసుకున్న ఓన్లీ 2 ప్రొఫెషన్స్ అవి. సో ఈ దానిలో ఎవరైతే అలా స్టార్ట్ అయినది ఏదైతే ఉందో, మేము భిక్షాటన చేసుకొని వస్తాము. ఈరోజు ఒక 100 రూపాయలు వచ్చినాయి, 100 రూపాయలు 10 మంది పంచుకొని తింటాం. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ వ్యవస్థ మారింది. అంటే కొంతమందిని పంపి కొన్ని ఏరియాలకు పంపి ఆ ఏరియాలో ఇంత టార్గెట్లు ఇచ్చి తీసుకునేదాకా వచ్చింది. అంటే సమానంగా పంచుకునే వ్యవస్థ నుంచి కిందకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డైలీ తీసుకునే వ్యవస్థ స్టార్ట్ అయింది. అంటే ఇట్ ఈస్ ఎ కమర్షియలైజ్డ్ అనమాట, ఒక బిజినెస్ మోడల్గా అది ఎమర్జ్ అయ్యింది. సో ఇది కానీ డిస్టర్బ్ కావాలి, దీన్ని కానీ కుదపాలి అంటే ట్రాన్స్ వ్యక్తులుగా మా వల్ల కాదు. ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయము, చట్టపరంగా న్యాయపరంగా చేయవలసిన మార్పులు ఎన్నో ఉన్నాయి. సూపర్. ఇంకోటి, ఓకే అయిపోయింది, ఇంకా 4 క్వశ్చన్లు, పిండి చంపుతున్న 4 క్వశ్చన్లు అని అనుకోవద్దు. ఫస్ట్ ఇదంతా పక్కన పెడితే ఒక్కసారి ఈమెతో స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంది లైఫ్? ఎక్కడ కనిపించవు? ఎట్లా నీకు ఇన్కమ్ ఎట్లా? ఇన్కమ్ పర్లేదు, ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళి వచ్చాను కాబట్టి పర్లేదు. ఇంటి దగ్గర నుంచి పంపిస్తారా మమ్మీ వాళ్ళు? పంపిస్తారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉండడం అంటే మాట్లాడడం ఈజీ కాదు. రూమ్ రెంట్ కావచ్చు. అవును, మీరు ఒక ఫీమేల్ మెయింటెనెన్స్ మీది కాబట్టి నా దగ్గర ఏమైనా మనీ లేకపోతే మమ్మీ డాడీ చేస్తారు, అన్నయ్య సెండ్ చేస్తాడు. ఓకే, మేబీ నువ్వేదో యాక్టర్ గా ఐ థింక్ మేకప్ సంథింగ్ ఏదో అసిస్టెంట్ గా వెళ్ళా. ఓకే, ఇప్పటికీ అదే జాబ్ చేస్తున్నారా మీరు? అవును. ఓకే, ఎలా ఉంటుంది ట్రీటింగ్? ఎలా ఉంటుంది అంటే కొంచెం చీప్ గా ట్రీట్ చేస్తూ ఉంటారా స్టిల్ నో, లేదంటే పర్లేదు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారా? అంటే మేల్స్ కొంతమంది అంటే ఓకే బాగుంది చూడడానికి, దీన్ని తప్పుగా అంటే ఒక లొకేషన్ కి వెళ్తే పర్లేదు, బట్ ఇప్పుడు నేను మిస్ ఇండియా అయిన తర్వాత కూడా నేను షూటింగ్స్కి వెళ్ళాను, అసిస్టెంట్గానే వెళ్ళాను మా మేడంకి. సో అంటే నేను చాలామంది ఆర్టిస్టులు చెప్పారు, చాలామంది లొకేషన్కి వెళ్ళిన తర్వాత చాలామంది నన్ను గుర్తుపెట్టారు, నువ్వు మిస్ ఇండియా, నిన్ను మేము యూట్యూబ్లో చూసాము, సో నువ్వు ర్యాంప్ వాక్ చేసిన వీడియోస్ చూసాము, సో నువ్వెందుకు అసిస్టెంట్గా వస్తున్నావు, నీకు అది వద్దు, నువ్వు అదే అసిస్టెంట్గా వస్తే నువ్వు అదే కంటిన్యూ అవుతుంది, నేను ఇండస్ట్రీలో ఎవరో ఒక ఆర్టిస్ట్గా గుర్తించారు, నువ్వు రావద్దు అని చెప్పి. బట్ నేను నా సిచ్యువేషన్ బాగా ఫస్ట్ నేను అసిస్టెంట్గా వెళ్ళాను కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం తగ్గించాలి, ఇప్పుడు ఆర్టిస్ట్గా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు నేను ఆ మూవీస్లో చేస్తున్నాను కాబట్టి నాకు అవి అగ్రిమెంట్స్ అయ్యాయి, బట్ ఇన్కమ్ ఇంకా ప్యాకేజ్ మాట్లాడుకుంటున్నా. సో అది వస్తే ఇంకా నాకు బెటర్ దెన్ కొంచెం లైఫ్ సెటిల్ అయిపోద్దని నేను అనుకుంటా. ఓకే, కొన్ని అవకాశాలు అది. అవును, అంటే ఇది బయట ఫీమేల్స్కి ఉన్నదే ఇది. అంటే మీకు పర్సనల్గా ఒక అవకాశం ఇవ్వాలన్నా, నిన్న ఒక హీరోయిన్గా పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా
ఈ కొన్ని ఉంటాయి, కొన్ని వర్డ్స్ అనేటివి ఉంటాయి, ఇలాంటివి ఎదుర్కొంటారా మీరు? ఎదుర్కొంటామంటే అది కామన్. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే మన తెలుగోళ్ళ కన్నా అదర్ బెంగాలీ నుంచి వచ్చేటోళ్ళు, ముంబై నుంచి వచ్చేటోళ్ళు, వాళ్ళ ఆర్టిస్టులు ఎక్కువైపోతున్నారు. బట్ ఇప్పుడు మన తెలుగులో చెయ్యాలి అంటే వాళ్ళ అనుకూలంగా ఒక డైరెక్టర్ కానీ, రైటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ అనుకూలంగా మనం ఉండలేము. సో వాళ్ళు అదేంటంటే వాళ్ళు చులకనగా చూసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అదే స్టేజ్లో మనం కూడా ఉంటే, మనం కూడా ఒక మంచి ప్లేస్లో ఈ పాటకి మేము అదే ప్లేస్లో ఉంటే నేను ఈ పాటకి హీరోయిన్ అయ్యేదని, ఒక మంచి క్యారెక్టర్ చేసేదని, ఒక సీరియల్లోనో సినిమాల్లోనో. సో అలా లేకపోతున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాము. ఓకే, అంటే మీకంటూ కొన్ని ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉంటాయంటే ఉండవు అని అంటే కొన్ని థింక్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒకటి విన్నా, మీ విషయంలోనే ఒక సాంగ్ వచ్చింది, నాతో ఉంటావా అనే విధంగా కొన్ని వచ్చినాయి కాబట్టి నాకు అలాంటి అవకాశం వద్దని మీరు రిజెక్ట్ చేశారని నాకు తెలిసిన విషయం. వాస్తవం నిజమేనది? నిజమేది. ఓకే, నేను ఏమంటున్నాను, అట్లానే ఏదో ఇప్పుడు నా ఇంట్లో సిస్టర్ అయినా ఒకటే, మీరైనా ఒకటే, ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అంటే నా తోడబుట్టిన నా చెల్లెని కావచ్చు, నేను చెల్లెని పిలిచిన వాళ్ళని అన్నట్టే ఉంటుంది. అంటే అలాంటివి వచ్చినప్పుడు అంటే కొంతమంది అరే నాకు అవకాశం కావాలి, నేను పోర్ట్రేషన్ అవ్వాలి అనే విధంగా థింక్ చేయకుండా ఎందుకు ఇలా థింక్ చేయాల్సి అనిపించింది నీకు? ఆ టైంకి ఎందుకో నాకు నా మనసు ఒప్పుకోలేదు. ఆ టయానికి ఆ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ టయానికి నా మనసు ఎందుకో వద్దు అనిపించింది కాబట్టి నేను రిజెక్ట్ చేశాను. సో అదే కానీ ఈరోజు ఆ సాంగ్ నేను చేసి ఉంటే ఈ పాటకి నేను ఈ మిస్ ఇండియాతోనే పాటు ఎంత వైరల్ అయ్యేదన్న. నేను యూట్యూబ్ చాలా ఫేమస్ అయిన సాంగ్ అది, చాలా అంటే చాలా ఫేమస్ అయింది. మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళింది, మిలియన్స్ లో లైక్స్, 50-60 మిలియన్ లో ఉంది ఇప్పుడు. అస్సలు వామ్మో, అసలు నేను ఎంత ఏడ్చానో కూడా అదే సాంగ్. అవసరం లేదు. సో అంటే అవసరం లేదని కాదు, బాధపడ్డాను. సో ఆ సాంగ్ ఆపర్చునిటీ నాకు వచ్చింది, సో నేను చెయ్యలేదు. సో ఆ రోజు ఎందుకు నా మనసు అలా అనిపించలేదు. సో అదే ప్లేస్ లో సార్ అలా అలాగా అడగకపోయి ఉంటే ఈ పాటకి నేను ఎంత యూట్యూబ్ లో టాప్ రేంజ్ లో ఉండేదన్నేమో, నేను ఒక సెలబ్రిటీస్ లా ఉండేదన్నేమో. మాట వరకే రాసి పెట్టిందేమో, దేవుడు యాక్టింగ్ వరకు రాయలేదని అని ఎందుకు అలా ఏం లేదు, యాక్టర్ అయి చూపిస్తా. లేదు, డెఫినెట్ గా అంటే మీకు ఆ క్రెడిబిలిటీ ఉంది, అంటే లుకింగ్ పరంగా కావచ్చు, కంపల్సరీ మీకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏది చేసినా ఒక సాంగ్ చేస్తే మీ వాయిస్ అవసరం లేదు అక్కడ. అవును, మీరు ఒక అమ్మాయిలాగా అందంగా కనిపించడమే కావాలి మేజర్ గా, మీరు అన్ని చేయగలుగుతారు. డాన్స్ ముందు మన మెయింటెనెన్స్ ఉండాలి కదా. మనం మెయింటెనెన్స్ అనేది మన డ్రెస్ కాస్ట్యూమ్ చూస్తారు. అవును, సో మన మెయింటెనెన్స్, మన అందం చూస్తారు, మన గ్లోనెస్ చూస్తారు. కాబట్టి ఆ ఉంటే సరిపోతే, వాయిస్ తో ఏముంది, డబ్బింగ్ ఇచ్చుకుంటే అయిపోయింది. ఓకే, డెఫినెట్ గా. అండ్ సాంగ్స్ లలో కావచ్చు మిమ్మల్ని అంటే డాక్టర్ గా, యాంకర్ గా, అండ్ కొన్ని వ్యవస్థల మీ దాంట్లో కావచ్చు, కొన్ని పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు, పోలీస్ అయ్యారు కాబట్టి మీ దాంట్లో కూడా ఒక మంచి ఫోక్ హీరోయిన్ కావచ్చు, అంటే వేరే సాంగ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు ఉండాలనే అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గాడ్ బ్లెస్ యూ. కట్ చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీ పెద్దవాళ్ళు ఉన్నారు. లవ్ లో ఉన్నావా, ఖాళీగా ఉన్నావా? ఇప్పుడు ప్రెసెంట్ లవ్ లో అని కాదు, నాకు ఒక బెస్టీ ఉన్నారని చెప్పాను కదా. లవ్ కాదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఫాస్ట్ అయిపోయింది. సో లవ్ అని నేను చెప్పను, ఒక బెస్టీ, ఒక ఫ్రెండ్ ఉన్నారు అంతే. నమ్మేనా సంతోష్? నమ్మినంట. ఫ్రెండ్ ఉన్నారు అంతే, లవ్ అని చెప్పను. ఎందుకంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేసి ఇష్టపడ్డాను. సో అది ఫాస్ట్ అయిపోయింది. అది ఒక 1 year బ్యాక్ అలా అయిపోయింది. నేను ఆ ఫాస్ట్ నుంచి వచ్చేసాను ప్రెజెంట్స్ కి. సో ఇప్పుడు నాకు బిఫోర్ బాయ్ దగ్గర నుంచి ఒక అదే అబ్బాయి ఉన్నాడు. సో అది స్టిల్ నాకు ఆ అబ్బాయి బ్యాక్ సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నేను అదే అబ్బాయితో ఇప్పుడు దాకా జర్నీ కొనసాగిస్తూ వస్తున్నా. సో మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ అబ్బాయి దగ్గర. సూపర్, బీ కేర్ఫుల్ అండ్ మంచిగా ఉండాలని కోరుకుంటాం ఏ ఫ్రెండ్షిప్ అయినా. సో అదే బెస్టీకి ఒక లవర్ కూడా ఉన్నారు. సో మళ్ళీ అబ్బాయి నాకు కనెక్ట్ అవ్వడు, ఆ అబ్బాయికి లవర్ ఉంది. కనెక్ట్ అవ్వాలని కూడా నేను దేవుని కోరుకుంటున్నా. ఆ అబ్బాయికి లవర్ ఉంది ఆల్రెడీ. ఓకే, మీ మంచి ఫ్రెండ్షిప్ అనేది బెల్ట్ అయిందంటే ఓకే, సూపర్. మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. మీ లైఫ్ లో అందరి దగ్గర నుంచి నాకు ఒకే ఆన్సర్ కావాలి. డిఫరెన్స్ ఉంది అంటే మీరు ఒక దాంట్లో లేరని అర్థం. మీ లైఫ్ లో మీరు తిని పడుకొని మీ గుండె మీద మీరు చేసుకున్నప్పుడు మీకు ఫాస్ట్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, వచ్చే థింకింగ్ ఏంటి? నేనైతే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా ట్రాన్స్జెండర్ గానే పుట్టాలనుకున్నాను చాలా సందర్భాలలో. రియల్ గా ఫ్యాక్ట్ చెప్తున్నారు? ఫ్యాక్ట్ 100% ట్రూగా చెప్తున్నాను. హ్యాపీగా ఫీల్ అవ్వాలి. హ్యాపీగా ఫీల్ అయ్యి నెగిటివ్ అంటే బాగా ఎమోషనల్ అయ్యి ఎవరికి తెలియకుండా నువ్వు చెయ్యి పెట్టుకొని నీకు తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వచ్చే బాధ ఏదన్నా ఉన్నది అంటే మీ దాంట్లో ఏంటి? సో నేను చాలా రోజుల నుంచి కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తూ ఉన్నాను. నా కోసమే కాకుండా నాలాగా చాలా మంది కమ్యూనిటీకి హెల్ప్ అవ్వాలని చాలా పనులు చేశాము. ఓకే, బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని సందర్భాలలో ఏంటి అని చెప్పేసి అంటే మేము మా స్వార్థం కోసమే పనిచేసామని చెప్పేసి అని అనడం నేను విన్నాను.
సో అది నాకు బాధగా అనిపించింది. ఆ విషయంలో బాగా ఆ విషయంలో ఇంకా నేను ఫుల్ సాటిస్ఫైడ్గా లేను ఖచ్చితంగా. ఓకే, చెయ్యండి అది డెఫినెట్గా. మళ్ళీ కూర్చుందాం టైం వచ్చినప్పుడు. అమ్మ మీరు ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నారు? మీరు ఇప్పుడు కేటగిరీ మీన్స్ అత్త ఉంటాయి కదా మీ దాంట్లో, గురువు అట్లా. బట్ అంటే అన్ని రిలేషన్స్లో ఉన్నాను నేను. అత్తగా ఉన్నాను, అమ్మగా ఉన్నాను, అన్ని రిలేషన్స్లో ఉన్నాను. ఓకే, మీరు బాధపడ్డ సందర్భం రిపీటెడ్గా ఆ విషయంతోనే బాధపడ్డ సందర్భం. చెప్పాను కదా ఇంతకుముందు. అంటే సూసైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు రిలేషన్షిప్లో. ఓకే ఓకే పెళ్లి ఫెయిల్ అయ్యి, ప్రేమ ఫెయిల్ అయ్యి. సో అది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో చాలా బాధ. ఓకే, మీరు మేడం? నేను బాధపడుతూనే ఉండే విషయం ఏంటంటే, నేను అమ్మని గుర్తు చేసుకుంటా. చిన్నప్పటి నుండి బికాస్ ఆఫ్ మై జెండర్ మా నాన్న కూడా నన్ను ఇష్టపడేవాడు కాదు. మా మమ్మీ ఓన్లీ నాకు సపోర్ట్ చేశారు, నా ఎడ్యుకేషన్ కానీ అందరితో పోరాటం చేసి సపోర్ట్ చేశారు. ఐ లాస్ట్ మై మదర్. అమ్మ లేదు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అనే ఒక ఫీల్ ఆల్వేస్ క్యారీ చేస్తుంది. అంటే నా బాధలో, నా ఒంటరితనంలో అన్నిట్లో అమ్మ ఉంది. ఇప్పుడు నా సక్సెస్లో అమ్మ లేదు అనే బాధ మాత్రం ఆల్వేస్ వెంటాడుతుంది. ఇందాక మీరు అడిగినప్పుడు కూడా నేను పడుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే ఆలోచన అదే, అమ్మ ఉంటే బాగుండేది అనే ఒక ఆలోచన నా లైఫ్ లాంగ్ తోడుంటుంది. సూపర్ సూపర్ సూపర్. నీకుమా ఏమైనా ఉన్నాయా నాకు నేను బాధపడ్డ నాకు ఎమోషనల్ అంటే, నా ఆపరేషన్ జరిగేటప్పుడు ఎవ్వరూ లేరు. నా కమ్యూనిటీ అనుకునే వాళ్ళు కూడా నాతో ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ప్రాబ్లం ఫేస్ చేశాను. నా నరకం లైఫ్లో చూసానంటే నా ఆపరేషన్, అదే సిచ్యువేషన్స్లో నా కమ్యూనిటీ అనుకునే వాళ్ళు కూడా నా దగ్గర ఎవరు లేరు. అది బ్యాడ్ సిచ్యువేషన్. ఒక్కటి ఎప్పుడు అడిగినా నీ కళ్ళల నుంచి ఇట్లా సముద్రం గేట్లు తీసినట్టు అయిపోతుంది కదా. అవును. కూల్. ఇప్పుడు అందరు ఉన్నారు కదా, అంటే మేబీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉండవు, చాలా అండర్స్టూడ్ తోనే వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. మేడం మీరు మేబీ మీరు డాక్టర్ కాబట్టి మీకు పెద్దగా ఏమి ఉండే అనుకుంటా. అట్లేం కాదండి. ఎందుకంటే బాధపడ్డ విషయాలు ఏంటంటే, ప్రతి ట్రాన్స్ కూడా ఫ్యామిలీతో ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా ట్రాన్సిషన్ టైంలో నేను నా ఫ్యామిలీతో అస్సలు లేను. తర్వాత నేను ఏదైతే ఫైట్ చేస్తున్నానో, ఫైట్ అప్పుడు కూడా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఆ టైంలో నిజంగా లిటరల్లీ అసలు నేను ట్రాన్స్ అయినందుకే ఇంత దూరంగా ఉన్నానా అని ఏడ్చాను చాలా రోజులు కూడా. ఇప్పటికీ కూడా నేను పడక మీదకి వెళ్ళినప్పుడు నా దిండి మీద ఇటు సైడ్ కారుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంత కష్టపడి వస్తున్నాను కదా, ఈ సొసైటీ ఎందుకు నన్ను ఇంత తక్కువగా చూస్తుంది, నా కమ్యూనిటీని ఎందుకు ఇలా చూస్తుంది, అండ్ ఫ్యామిలీస్ ఎందుకు, వాళ్ళ కంటేనే కదా మేము వచ్చాము, వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయరు, సొసైటీ ఎందుకు చేయరు అని నేను హోప్ఫుల్ ఎందుకుంటా రానున్న జనరేషన్ అందరూ కూడా ఫ్యామిలీతో ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ రావు. సో ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటాను. సూపర్ సూపర్. మ్యామ్ మీరు ఇంత చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు మీరు డాక్టర్ అయిన తర్వాత మీకు అవమానం అనేది జరిగింది ఏదైనా? అవమానం అయితే ఎప్పుడు జరగలేదండి. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అసలు వచ్చి ఈ డాక్టర్ దగ్గర ఇంకొక 5-10 నిమిషాలు మాట్లాడితే బాగుండని అనుకొని హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సూపర్ 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 సూపర్. నీకుమా? నాకు ఎక్కడ అవమానం జరగలేదు. ఓకే. సాడ్గా పదే రిపీట్ గుర్తొచ్చే అవమానాలు ఏమన్నా? ఏం లేదు. మ్యామ్ మీకు? నాకున్నాయి చాలా. అవునా? సో నేను మాస్టర్స్ చేస్తాను, ఎంఏ ఎకనామిక్స్ అయింది నాది. జాబ్ కోసం వెళ్ళినప్పుడు చాలా రిజెక్షన్స్ వచ్చాయి. ఐ డెంట్ ఫెయిల్. అంటే మాకు కూడా గౌరవంగా బతికే హక్కు ఉంది, జాబులు చేసుకునే హక్కు ఉంది. కాబట్టి చాలా మంది నువ్వు ట్రాన్స్, నీకు జాబ్ లేదు అన్న వాళ్ళు ఉన్నారు. ఒక పర్సన్ మాత్రం జాబ్ లేదు కానీ నీ నెంబర్ ఇచ్చేళ్ళు నైట్కి వస్తాను నీ దగ్గరికి అన్నాడు. ఇట్ విల్ చాలా బాధ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మై జెండర్, నేను ట్రాన్స్ అవ్వటం వల్లే కదా వాడు అలా అన్నాడు. అదే ఒక అమ్మాయినైతే ఆ మాట అనగలడా? అనలేదు కదా. బికాస్ ఆఫ్ మై జెండర్ పీపుల్ ఆర్ థింకింగ్ వీళ్ళు దీనికి పనికొస్తారు అనే ఒక ఆలోచన ఉంది చూసారా, అది నన్ను బాధించేది. అంటే మాకు అవకాశం ఇస్తే మమ్మల్ని, ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ సొసైటీలో మీరు చూస్తున్న వాళ్ళు కానీ, వీఆర్ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం ప్రతి రంగంలో. కానీ వాళ్ళ ఆలోచన ధోరణి అక్కడికే ఆగిపోయింది. కిందనే ఉంది వాళ్ళ ఆలోచన విధానం. వాళ్ళ ఆలోచన ఆలోచించి మాకు అవకాశాలు ఇవ్వాలి, ఈక్వాలిటీ అప్పుడే వస్తుంది. సూపర్. అమ్మ మీకు? నేను ఎవరికి అవకాశం ఇవ్వలేదు యాక్చువల్లీ. అంటే అవకాశం మీన్స్ అవమానం అనేది ఎవరికో లోబడితేనో అది కాదు. అంటే 10 మందిలో ఉన్నప్పుడు కూడా కొంతమంది 10 మందిలో పరువు తీయాలని కించపరిచిన విధానాలు కూడా ఉంటాయి. అలాంటి సంఘటన లేదన్న? అట్లాంటివి అంటే దానికి ఎండ్ ఉండదు యాక్చువల్గా. అంటే మనం గడప దాటాక చప్పట్లు కొడతారు, నవ్వుకుంటారు, ఇంకేవేవో చేస్తారు, అంటే వెనక అరుస్తారు, ఇవంతా కూడా ఉంటుంది. బట్ నేను ఆలోచించేది ఏంటి అంటే, ఇట్లన్నిటికన్నా నా లైఫ్ చాలా వర్తబుల్.
అండ్ నా దగ్గర నా టైం ఈజ్ ప్రెషియస్ యాక్చువల్గా. నేను వాళ్ళకి ఆ పవర్ ఇవ్వను. అంటే నేను దాన్ని ఎక్నాలెడ్జ్ చేసి దానిలో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి ఆ పవర్ వస్తుంది కదా, నువ్వు ఎందుకు తాళి కొట్టావు, నువ్వు ఎందుకు నవ్వావు అనేది. సో నవ్వుతే నవ్వుకు, ఏమైనా చేసుకో, నాకు అనవచ్చు. నాకు నా టైం వాల్యూ చాలా తెలుసు. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని వెళ్ళిపోతూనే ఉంటాను. సో నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ పవర్ ఇవ్వలేదు. ఎవరికి కూడా నన్ను అవమానించే పవర్ ఎవరికి ఇవ్వలేదు. ఓకే, సూపర్, మంచి డెసిషన్. అంటే మీరు మాట్లాడే 4 మాటలైనా ఇంకా కొంతమందికి యూజ్ అవ్వాలి. అంటే మీ దాంట్లో కూడా నాకు తెలిసి ఇప్పటికీ స్టిల్నో రావడానికి కావచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు, ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మీరు మాట్లాడే ప్రతి వర్డ్ అనేది ఒక్కరికన్నా యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో మాత్రమే అడుగుతున్నాను. ఒకసారి మీ ఒపీనియన్. సో యాక్చువల్లీ నేను నా వర్క్ పర్పస్ నుంచి చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ తిరుగుతూ ఉంటాను, అందరితో మాట్లాడుతూ ఉంటాను. రీసెంట్గా 1.5 year బ్యాక్ నేను పెద్దపల్లిలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీజీ సర్టిఫికేట్స్ అప్లికేషన్ చేయించడం కోసం కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళడం జరిగిందనమాట. సో నేను వాళ్ళందరూ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ హేళనగా మాట్లాడడం, అంటే వచ్చారు వీళ్ళు, మీ వాళ్ళు వచ్చారని చెప్పేసి అని వాళ్ళే కౌంటర్స్ వేసుకుంటూ ఉన్నారు. అంటే అక్కడికి మేము భిక్షాటనకి వెళ్ళలేదు, లేకపోతే ఒకరి సహాయం కోసం వెళ్ళలేదు. మాకు కావాల్సిన రైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి మాత్రమే వెళ్ళాము. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళంతా హేళనగా మాట్లాడడం అన్నది అది జీర్ణించుకోలేకపోయాను. సో దానికోసం మేము రెడీ అయ్యాము కలెక్టర్ వరకు కూడా కంప్లైంట్ చేయడానికి. సో ఇమీడియట్గా వాళ్ళ పైన ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ వచ్చి వాళ్ళు మాకు సారీ మేడం మీరు దీన్ని తప్పుగా తీసుకోవద్దని చెప్పేసి అని ఇమీడియట్గా అక్కడ మాకు క్షమాపణ చెప్పించడం జరిగింది. సో అది నేను చాలా రోజుల వరకు జీర్ణించుకోలేకపోయాను. అది మేము మా సోషల్ మీడియాలో కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఓకే. సో అంటే ఒక అఫీషియల్ ప్లేస్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ధోరణి అలాగే ఉంది. అంటే ట్రాన్స్జెండర్ అంటే ఇంకా అంతే అని ఫిక్స్ అయిపోయారు అనమాట జనాలు. అది ఎంప్లాయీస్ కావచ్చు, ఎంప్లాయీస్ కాకపోవచ్చు, ఎవరైనా కాకపోవచ్చు. అది కొద్దిగా బాధ అనిపించింది నాకు. సూపర్, చూసారు కదా. ఎందుకంటే మనం మనుషులము, అందరికి ఉండేది ఒకే బ్లడ్, గ్రూప్ చేంజ్ అవ్వచ్చు కానీ బ్లడ్ అయితే ఒకేలా ఉంటుంది. కొంచెం కలర్ అటు ఇటు కావచ్చు, మేబీ ఆలోచన విధానం కావచ్చు. మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఆడపడుచులకు ఏ విధంగా అయితే రెస్పెక్ట్ చేస్తామో వాళ్ళని ఆ విధంగా చూడాలని కోరుకుంటున్నా. ఓకే, ఇంకొకటి ఇది మేజర్గా మీరు వద్దంటే ట్రిమ్ చేస్తా. అండ్ శివశక్తులకి ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఏంటి డిఫరెన్స్? శివశక్తి అనేది ఒక డిఫరెంట్ కమ్యూనిటీ. శివశక్తిలో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ట్రాన్స్ వ్యక్తులు కూడా ఉన్నారు. సో పారంపరికంగా శివశక్తి కమ్యూనిటీలో ట్రాన్స్జెండర్ వాళ్ళకి ముఖ్యంగా ఎవరైతే క్రాస్ డ్రెస్సింగ్ అంటే పూర్తిగా ఆడవాళ్ళుగా మారారు ట్రాన్స్ మహిళలు, సర్జరీ ద్వారా వాళ్ళకి ప్రవేశం ఉండేది కాదు. ఓకే, ఒకప్పుడు వాళ్ళకి ఒక కమ్యూనిటీ వేరే ఉంది, వాళ్ళ పంచాయతీ వేరే ఉంది అన్నమాట. అయితే నాకు తెలిసిన నా మదర్ శివశక్తి ఎవరైతే ఉన్నారు ఇప్పుడు లేరు, వారు రేవతి అమ్మ అని. ఓకే, ఆమె ఫస్ట్ హిజ్రా అంటే శివశక్తి ట్రాన్సిషన్ అయ్యారు, ఆమె సర్జరీ చేసుకున్నారు. ఓకే. సో శివశక్తి యొక్క పాలసీ ఏంటి అంటే శివుడు శక్తి పార్వతి ఇద్దరు ఉండాలి. అంటే నువ్వు మగజన్మ పుట్టినా కానీ నీ మీద అమ్మవారు వస్తుంది, నువ్వు మగ ఆడ అర్ధనారీశ్వర అవతారం అనమాట. సో కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు సర్జరీ చేసుకుంటావో నువ్వు పూర్తిగా అమ్మాయి అయ్యే ప్రయత్నం చేసినావు కాబట్టి నీలో ఇంకా శివతత్వం లేదు అని. ఓకే, సగభాగమైన అప్పుడు అంటే మా అమ్మగారు ఇప్పుడు లేదు, దేవతమ్మ శివశక్తి జోగిని. ఆమె ఫస్ట్ అట్లా సర్జరీ చేసుకున్నప్పుడు మొత్తం శివశక్తి కులమంతా ఇప్పుడు లోయర్ కట్టమైసమ్మ గుడి ఉంది కదా, ఆడ ఒక పంచాయతీ పెట్టి, షామీర్పేట్ లేదు ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ గుడి దగ్గర ఒక పంచాయతీ పెట్టి ఒక్కొక్కరిని పట్టుకొని ఒక్కొక్క తీరుగా ఏడ్చింది ఆమె. అంటే నువ్వు నన్ను గుర్తుపట్టవా, నేను నీ చెల్లెను కాదా, నీ అక్కను కాదా, నువ్వు నన్ను ఎట్లా గుర్తుపట్టలేవు, ఒక్కొక్క శివశక్తిని పట్టుకొని ఏడ్చింది ఆమె. అంత ఏడ్చినా కానీ ఆమెకి 80,000 దండు 80,000 ఆ రోజుల్లో, ఇది ఆల్మోస్ట్ 2000 అప్పుడు. అట్లా ఏడ్చినందుక కాదు, అట్లా మారినందుకు, సర్జరీ చేసుకున్నందుకు 80,000 దండు, కులానికి మొత్తం కళ్ళిపోయి అది పెనాల్టీగా వేశారు అప్పుడు యాక్చువల్లీ. సో అట్లాంటి పరంపర నుంచి శివశక్తులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ మహిళలు ముఖ్యంగా కొట్లాడుతూ, ఇప్పుడు క్రాంతి అని చాలా నిషాక్రాంతి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా లేదు మేము ట్రాన్స్ మహిళమే, సర్జరీ చేయించుకున్నా కానీ శివశక్తులమే, మమ్మల్ని మీరు ఈ గుండాలు తొక్కద్దని ఆపలేరు, మాకు ఆ స్వేచ్ఛ స్వతంత్రం హక్కు ఉందని గుండాలు దొక్కి శివశక్తి కమ్యూనిటీలో కూడా ముందుకు వచ్చారు అన్నట్టు. సో ఆ శివశక్తి కమ్యూనిటీలో ఆడ మగ ఆడతత్వం ఉన్నవాళ్ళు, అలాగే సర్జరీ చేసుకున్న వాళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్లు ఉన్నారు, వివిధ రకాలుగా ఉన్నారు. అది ఓకే. ఓవరాల్గా మీరందరూ ఉన్నారు కాబట్టి ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు సొసైటీకి? మీకు జరిగే అవమానాలు కావచ్చు, సోకాల్డ్ మీరు తీసుకుపోయే నిర్ణయాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో మీకు జాబ్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి దాంట్లో ఉన్నారు కాబట్టి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు సొసైటీకి?
యాక్సెప్టెన్స్ ఇంపార్టెన్స్. పేరెంట్స్ నుండి యాక్సెప్టెన్స్ కావాలి. ఇప్పుడు అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళని, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, చదివిస్తున్నారు, మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. అదే వాళ్ళ కుటుంబంలో ట్రాన్స్ పుడితే మాత్రం 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి మెడపెట్టుకుని గెంటేస్తున్నారు. వాళ్ళ జీవితాలు ఏవైతే ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఒక గౌరవమైన జీవితం ఉంటుంది. సొసైటీ యాక్సెప్ట్ చేయాలి. సొసైటీ ఇప్పుడు మేము ముందు వెళ్తుంటే వెనక నవ్వుకోవటం, జాలి పడటం అట్లుంటుంది. వీ డోంట్ వాంట్, జాలొద్దు మాకు, జాలొద్దు. రెస్పెక్ట్, వీ నీడ్ రెస్పెక్ట్, వీ నీడ్ ఈక్వాలిటీ. ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వండి, అప్పుడు అందరితో సమానంగా మేము బ్రతకగలం. ఈ రెండు కోరుకుంటున్నాను నేనైతే. సూపర్ సూపర్, మంచి మాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని క్వశ్చన్లు ఎందుకు అడిగిన అంటే, ఒక్క పర్సన్ నేను కూర్చోబెట్టి అడగొచ్చు, బట్ ఆలోచన విధానం, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 5 numbers ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీలో అంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, అనుభవం లేని వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సందర్భం కరెక్ట్ కాబట్టి ఈ క్వశ్చన్లు అడగాల్సి వచ్చింది. ఇది వేరే విధంగా తీసుకెళ్ళడానికి కాదు, ఏదో మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏదన్నా మా తరపు నుంచి ఏమన్నా ఇబ్బంది అయ్యింటే ఐఎమ్ సారీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్ట్రేట్ అండ్ ఈ ఇంటర్వ్యూ లాగా చూడకండి. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ జర్నీగా చూడండి. అంటే అరే ఏముంది ఇంట్లో, అరే సంతోషం నాకు కిక్ లేదు అంటే, కిక్ అన్నిట్లలో ఉండదు, చూస్తుంటే అర్థమవుతుంది. అంటే ఒక స్టోరీ ఏంది చాలా మందికి తెలియదు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఇప్పుడున్న అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి కొంతవరకు ఉంది. ఇందులో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్వ్యూ చూస్తే బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇది చూస్తే కొంతమంది మారాలనే ఇంటెన్షన్ మాత్రమే. ఓకేనా? వాళ్ళకు మీరు అన్నం పెట్టకండి, 10 రూపాయలు ఏకున్నా పర్లేదు, కానీ నోటికి ఏది వస్తుంది మాట్లాడకండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.